మేడం నేను లైవ్ ఇస్తాను ఒక నిమిషం. మాస్టర్గా స్పిరిచువల్ కౌన్సిలర్గా తన్మందంగా స్పిరిచువల్ టాబ్లెట్లో సర్వీస్ చేస్తూ ఈరోజు ఆత్మ జ్ఞానమే నిజమైన జ్ఞానము అని తెలుసుకొని ఎంతో మందికి ధ్యానంలో రావడానికి కారకులై ఆధ్యాత్మిక శక్తి లోకమే భౌతిక అనారోగ్యాలకి కారణమా? నిజంగా ఆత్మజ్ఞానం నేర్చుకున్న వాళ్ళందరూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉండడానికి మూల కారణమైంది. ఈ ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం అని తెలుసుకొని గౌతమి గారు ఈరోజు వారి యొక్క అనుభవాలను మనతో పంచుకుంటారు. మాస్టర్స్ నమస్తే మేడం, వెల్కమ్ మేడం గౌతమి గారు. థ్యాంక్ యూ అండి. ఆ, చాలా అద్భుతంగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈరోజు మీరు ఆల్రెడీ టైటిల్ చెప్పారు కదా, మన ఆధ్యాత్మిక శక్తి లోపమే ఆ, భౌతిక అనారోగ్యాలకు కారణం. ఈరోజు మనం ఆ విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ భౌతిక అనగానే మనకి భౌతికం ఒకటే ఉండదండి. సో దానితో పాటుగా ఈ మానసికమైన ఆ మానసిక అనారోగ్యం కూడా దాంతో కలిసి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే శరీరము కుంటుపడిందో ఆటోమేటిక్గా లోపల మనసు అనేది కుంటుపడుతుంది. మనసు అనేది ఆ, బాధ దుఃఖంతో ఉంటుంది. రైట్? ఎందుకు అలాగా అంటే మనం చెప్పుకుంటుంటాం కదా, మనకి 7 బాడీస్ ఉన్నాయి. ఓకే, ఒక బాడీ అనేది అంటే ఫిజికల్ బాడీ అనేది బాధపడుతూ ఉంటే మిగతా బాడీస్ కూడా ఎందుకు బాధపడతాయి అంటే అసలు యాక్చువల్గా అనారోగ్యం అనే సిగ్నల్ అనేది ఎప్పుడూ కూడా లోపల నుంచే బయటకు ఉంటుందండి. బయట నుంచి ఏదో వచ్చి మనల్ని అటాక్ చేసి మనల్ని అనారోగ్య పరుల్ని చెయ్యడం అనేది చాలా తక్కువ సందర్భాలు. ఏదో కోవిడ్ లాంటివి లేకపోతే ఏదో ఒక బయట నుంచి ఒక వైరస్ బ్యాక్టీరియానో, అది కూడా మనము ఒక సరి అయిన ఆమ్, ఆ, సూచనలతో మన మన జీవితాన్ని రన్ చేయకపోతే, ఓకే ఇక్కడ ఇక్కడ వైరస్లు బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నాయి, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ ఉంది, ఓకే మాస్క్ వేసుకోవాలి. లేకపోతే జలుబు వస్తుంది, ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది బాగా ఎక్కువగా ఉంది ఈ ఏరియాలో అనేటప్పుడు కొంచెము జలుబు దగ్గు జ్వరము ఉన్న వాళ్ళకు కొంచెం దూరంగా ఉండడము, జాగ్రత్త పడడము, ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకోకపోతే అప్పుడు బయటకు ఏవైనా వస్తాయి. కానీ మెజారిటీ ఆఫ్ జబ్బులన్నీ కూడా లోపల నుంచి బయటకు వచ్చేవే తప్ప బయట నుంచి వచ్చేవి కాదు. డయాబెటీస్ ఉంది, లోపల నుంచే వస్తుంది. ఎందుకు? ఇన్సులిన్ అనేది పనిచేయకపోతే, లేకపోతే మరొక జబ్బు ఉంటుంది, లేకపోతే క్యాన్సర్ ఉంటుంది. ఇవన్నీ కూడా లోపల నుంచి వచ్చే జబ్బులే. అంటే మరి అటువంటప్పుడు ఏమిటి లోపల ఏం పెట్టుకుంటున్నాం మనం? ఏదైనా మన లోపల ఈజీగా మన చేతులు లోపల దూర్చేసుకొని ఆ, అవన్నీ అశుభ్రంగా ఏదేదో చేసేయగలమా? లేదు కదా. సో లోపల ఇన్ ది సెన్స్ లైక్ మన అది వాడుకలో మాట్లాడుకుంటాం. నిజానికి చెప్పాలంటే మన లోపల ఏమి కాదు, మనకు ఆరాలో ఉంటాయి ఈ బాడీస్ అన్నీ కూడా. బట్ అది అలవాటు అయిపోయింది మనకి లోపల లోపల అనుకోవడం. ఎందుకంటే వీఆర్ ఇంటర్నలీ ఇన్వర్డ్ టు కనెక్ట్ విత్ అవర్ సోల్. మన సోల్ తోటి కనెక్ట్ అవ్వడానికి లోనికి ప్రవేశించండి అంటారు. అంటే లోనికి ప్రవేశించడము అంటే ఇక్కడ మన లోపలికి మనం వెళ్ళిపోతున్నామని కాదు అక్కడ. అంటే బయట ప్రపంచం నుంచి నువ్వు టెంపరీగా డిస్కనెక్ట్ అవ్వు. బయట ప్రపంచం నుంచి టెంపరీగా నువ్వు డిస్కనెక్ట్ అయితే నీ పంచేంద్రియాలు ఉంటాయి కదా, కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా బయటికి ఇలా ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి, ప్రొట్రూడ్ అయ్యి ఉంటాయి. ఈ చెవులు బయటకు ఉంటాయి, కళ్ళు ఇలా బయటకు ఉంటాయి. ఎందుకు? బయటవన్నీ కూడా చూడడానికి వినడానికి. సో ఇప్పుడు అది ఆపేస్తే ఏమవుతుంది? దానికి వేరే చాయిస్ ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా లోనికి ఇన్వర్డ్ అవుతుంది. అంటే ఏంటి? నీ యొక్క ఆరా నీ యొక్క సోల్కి కనెక్ట్ అవుతుంది. అందువల్ల ఆ లోపల బయట అనేది అలా వాడతాం. బట్ నిజానికి ఇది ఫిజికల్ బాడీ. దీని 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 పక్కన దీని నెక్స్ట్ టు ఫిజికల్ బాడీ ఏముంటుందంటే ఎథిరిక్ బాడీ ఉంటుంది. సో ఇట్లాగా మనకు 7 బాడీలు కూడా మన ఆరా అనమాట. ఈ 2 చేతులు ఇలాగా మనం చాపామనుకోండి, మన 2 చేతులు ఎంత దూరం వరకు విస్తరిస్తుందో అంతవరకు మన ఆరా ఉంటుందన్నమాట. సో
అవి మనకి ఆ లేయర్స్ అన్నీ కూడా. సో మనకి లోనికి ఇన్వాల్వ్ అవ్వడము, లోనికి కనెక్ట్ అవ్వడము అంటే మనం మన ఆరాకి, అంటే మన సోల్స్కి మనం కనెక్ట్ అవుతున్నాం అన్నమాట. సో కనెక్ట్ అయ్యి మనం ఏం చేస్తున్నాము, ధ్యానము ద్వారా కాస్మిక్ ఎనర్జీని లోనికి పంపించుకుంటున్నాము. అంటే మన ఆరాకు సరఫరా చేస్తున్నాము. ఆ సరఫరా అనేది ఎలాగా, మన బ్రెయిన్ ద్వారా చేయాలి. బ్రెయిన్ ద్వారా ఎందుకు చేయాలండి అంటే, బ్రెయిన్ అనేది ఈ భౌతిక ప్రపంచానికి, అలాగే ఈ ఈ ఈ స్పిరిచువల్ ప్రపంచానికి, అంటే ఎక్కడైతే స్పిరిట్ ఉందో, స్పిరిట్ అంటే అదే మన ఆత్మలు, ఈ మిగతా బాడీస్ ఉన్నాయో వాటికి మధ్య ఉండే ఒక వారధి అనమాట. దీని ద్వారానే అన్ని జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ ద్వారానే. బ్రెయిన్లో ఏది కూడా నిక్షిప్తమై ఉండదు. ఆ బ్రెయిన్ ద్వారా అన్నీ జరుగుతూ ఉంటాయి, సిగ్నల్స్ అన్నీ కూడాను. సో ఒక ఫిజికల్ వరల్డ్లో మనం ఎలా బ్రతకాలి, ఎలాగ భోంచేయాలి, లేకపోతే ఎలాగ మనము సినిమాలకు వెళ్ళాలి, లేకపోతే ఎలాగ మనం మంచి బట్టలు వేసుకుని తిరగాలి, లేకపోతే ఎలాగ మనం ఇల్లులు కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనలు ఏ బ్రెయిన్ అయితే తయారు చేస్తుందో, అదే బ్రెయిన్ మన స్పిరిచువల్ వరల్డ్, మన స్పిరిచువల్ వరల్డ్లో, అంటే మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా అదే ఆలోచనలు చేయాలి. నీకు మరో బ్రెయిన్ లేదు, ఉన్న ఒకటే బ్రెయిన్ నీకు, దానికి ప్లస్ దీనికి, ఈ రెండిటికి కూడా అనమాట. నువ్వు ఎప్పుడు లోనికి నువ్వు కనెక్ట్ అవ్వగలవు, నువ్వు బయట ప్రపంచంతో కాస్త డిస్కనెక్ట్ అయినప్పుడు నువ్వు లోనికి కనెక్ట్ అవ్వగలవు. లోనికి అంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి నువ్వు కనెక్ట్ అవ్వగలవు. నువ్వు అలా కనెక్ట్ అవ్వలేకపోతున్నావు అంటే నువ్వు చాలా దూరము భౌతిక ప్రపంచంలో చొచ్చుకొని వెళ్ళిపోయావు అని అర్థము. ఎంత చొచ్చుకొని వెళ్ళిపోయావు అంటే వెనక్కి రాలేనంత. అప్పుడు ఏం జరుగుతుందంటే, బయట ప్రపంచంలో ఉన్న అన్ని రకాల స్థితిగతులకు నీ 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 యొక్క నీ యొక్క శరీరం ఒకటే కాదు, నీ బ్రెయిన్ ద్వారా నీ మనసు, నీ బుద్ధి కూడా వాటిలోకి చొచ్చుకుపోయి అక్కడ ఉన్న అన్ని రకాల ఎగుడు దిగుళ్ళు, అతుకులు, బొంతలు, లైక్ యూనో అన్నిటినీ కూడా అది గ్రహించేయడం మొదలు పెడుతుంది. అది ఎప్పుడైతే గ్రహించడం మొదలు పెడుతుందో అక్కడక్కడ ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యము, ఆందోళన, బాధ, అవమానము, ఇలా ఒకటి కాదు, గిల్ట్, షేమ్, ఇవన్నిటినీ కూడా, ఎందుకు భౌతిక ప్రపంచంలో అంతా కూడా అదే ఉంటుంది ఎక్కువ. ఎందుకు, ప్రజలకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం తెలియటం లేదు కాబట్టి దాన్ని 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 అలాగ పోగేస్తూ ఉంటారు ఒక గడ్డి మేటులాగా. సో అదే 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 పోగేయడం వల్ల నీకు అదే కనిపిస్తుంది. దాన్నే నీ యొక్క మానసిక, నీ యొక్క మెంటల్ బాడీ, నీ ఎమోషనల్ బాడీ ఈ కూడా వాటినే గ్రహిస్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా లోపలికి తీసుకున్నదంతా కూడా ఎక్కడ ఉంటుందండి, సబ్కాన్షియస్గా దానిని లోక లో లో సబ్కాన్షియస్గా ఆ బ్రెయిన్లోని నిక్షిప్తం చేసి ఉంటుంది. నువ్వెప్పుడైతే అదే నిజం అనుకొని దాన్ని ఎప్పుడైతే నువ్వు బ్రెయిన్ ద్వారా ఇంకా అలా 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 రిపీటెడ్గా ఆలోచిస్తూ ఎక్స్ట్రాపులేట్ చేస్తూ ఉన్నావో దానికి ఆటోమేటిక్గా బైండ్ అయిపోతావు. ఆ బైండింగ్ అనేది ఎప్పుడైతే జరిగిపోయింది, అంతా బ్రెయిన్లోనే జరుగుతుందండి. ఆ పెయిన్ అనేది బైండింగ్, ఆ పెయిన్కి బైండ్ అయిపోవడం అనేది కూడా ఆ బ్రెయిన్లోనే జరుగుతుంది. ఎప్పుడైతే అలా జరిగిపోతూ ఉంటుందో ఆ సిగ్నల్, బ్రెయిన్ అంటే ఒక బ్రెయిన్లోనే ఉంటుంది, బ్రెయిన్కి వెన్నెముక, బ్రెయిన్కి వెన్నెముకకి అది వెన్నెముకలోకి వచ్చి అక్కడ చూనప్ అయ్యి మళ్ళీ బ్రెయిన్కి వెళ్తుంది. అదంతా కూడా సైన్స్. పెయిన్ అనేది, ఇదంతా కూడా పెయిన్ సిగ్నల్ అనేది ఎలాగ జరుగుతుందో చెప్తాను వినండి. ఈ సైన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. సైన్స్ని అర్థం చేసుకున్నప్పుడే ఎప్పుడూ కూడా క్లారిటీ అండి, ఎప్పుడు కూడా క్లారిటీ చాలా ఇంపార్టెంట్. మనిషికి క్లారిటీ లేకపోవడం వల్ల అక్కడక్కడ గుడుగుడు కొంచెం గుండె రాగంలా తిరుగుతూ పాపం కుర్తిలో పడ్డి ఎలకలాగా అయిపోతున్నాడు మానవుడు, బయటికి రాలేకపోతున్నాడు. ఏదైనా కూడా బాధే కావచ్చు, లేకపోతే ఆందోళనే కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఏమైనా సంతోషమైనా, ఇంకా ఈ సంతోషం అనేది ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటుంది. అంటే మనం అనుకున్నదే సంతోషం కాదండి. సంతోషం అనేది నిజంగా సంతోషం అయి ఉండాలి.
మనం అనుకున్నదే న్యాయం కాదు, అది నిజంగా న్యాయమై ఉండాలి. నాకు తెలిసిన ధర్మం ఇదేనండి అంటారు. నీకు తెలిసినదే ధర్మం కాదు, నిజంగా అది ధర్మం అయి ఉండాలి. సో ఆ నిజమైన ధర్మము, ఆ సత్యమైన ధర్మము, ఆ సత్యమైన న్యాయము, ఆ సత్యమైన ఆలోచన మనకి ఎవరు చెబుతారు? బయట ప్రపంచంలో ఎవరైనా వచ్చి చెప్తారా? ఎవరు చెప్తారో అది తీసుకురండి వాళ్ళని, నా దగ్గర తీసుకురండి. కరెక్ట్గా ఇదే సత్యమని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మనకు చెప్పగలిగేది నీ ఆత్మే చెబుతుంది. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యమో, ఏది అనిత్యమో అన్నది నీకు ఎప్పుడూ కూడా నీ ఆత్మే నీకు దేవుడు. అటువంటి ఆత్మకు నువ్వు కనెక్ట్ అవ్వవు, అందుచేత అనారోగ్య పాలవుతుంది శరీరము. ఇప్పుడు పెయిన్ గురించి చెప్తాను సైంటిఫికల్గా అని చెప్పాను కదా. ఈ పెయిన్ అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు అందరూ అంటారు పెయిన్ అనేది ఇక్కడ మిడిల్లా, అది ఇది ఏంటిది, ఈ చిన్న బ్రెయిన్లోనే అక్కడ ట్రిగ్గర్ అవుతుంది అని. చిన్న బ్రెయిన్ ట్రిగ్గర్ చేయదండి పెయిన్ని. ఒక పెయిన్కి గనక ఒక ఒక బాధకు అండర్గో అయిన వ్యక్తికి ఆ బాధను మళ్ళీ మళ్ళీ ట్రిగ్గర్ చేసేది ఆ చిన్న బ్రెయిన్ కాదు. దాంట్లో కొన్ని సెల్స్ ఉంటాయి. అంటే అదేంటంటే ఇట్స్ ఎ కంట్రోల్ సెంటర్ అనమాట. ఈ చిన్న బ్రెయిన్ అనేది, చిన్న మెదడు అనేది, దానిని ఏమంటారంటే మెడుల్లా అబ్లాంగేటా అంటారు, సైంటిఫిక్ నేమ్. అవి దాంట్లో కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఎలా అంటే దాన్ని వెంట్రోమీడియల్ మెడుల్లా అంటే రాస్ట్రల్ వెంట్రోమీడియల్ మెడుల్లా, లేదా కాడల్ వెంట్రోలేటరల్ మెడుల్లా అని ఇట్లాంటి కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా వాళ్ళంతా కలిపి కంట్రోల్ సెంటర్ అంటారు. ఆ కంట్రోల్ సెంటర్లో చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ లాగా ఉంటుందన్నమాట. సో అవి ఈ పెయిన్ని మాడ్యులేట్ చేయడానికి సహకరిస్తుంది. అయితే ఇది ఏం చేస్తుందంటే, ఆ పెయిన్ సిగ్నల్ అనేది ఈ మెడుల్లా అబ్లాంగేటా ట్రిగ్గర్ చేయదు, కానీ ఫస్ట్ డిటెక్ట్ చేసేది మాత్రం అదే. నీకు ఎక్కడైతే శారీరకంగా కానీ మానసికంగా కానీ నీకు ఎక్కడ ప్రెషరు అనేది కలిగిందో, ప్రెషర్లో మానసిక ఒత్తిడి అంటారు, అంటే ఏంటి ప్రెషర్, దాన్నైనా కానీ లేదా శరీరం పైన ఎక్కడైనా దెబ్బ కానీ తగిలితే ఫస్ట్ నీకు డిటెక్ట్ చేసేది బ్రెయిన్లో ఆ పార్ట్, చిన్న మెదడు డిటెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత దానిని ఏం చేస్తుందంటే రకరకాల స్టెప్స్ ద్వారా దాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది ఆ పెయిన్ని. అంటే అంత క్షణంలోనే ఇవన్నీ జరిగిపోతాయంటట, అంత ఫాస్ట్గా జరిగిపోతాయి అన్నీ కూడాను. సో డిటెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మన నెర్వ్ ఎండింగ్స్, మన నెర్వ్స్ ఉంటాయి కదా, ఆ నెర్వ్ ఎండింగ్స్ని ఏమంటారంటే నోసిసెప్టర్స్ అంటారు. ఆ నోసిసెప్టర్స్ అనేవి అది ఆ పెయిన్ని అక్కడ మన నెర్వ్ యొక్క ఎండింగ్లో ఉంటుంది. ఆ స్టిమ్యులస్ని అది గ్రహిస్తుంది. అది ఏదైనా కావచ్చు, ప్రెషర్ అంటే మానసిక ఒత్తిడి కావచ్చు, లేకపోతే శారీరక ఒత్తిడి కావచ్చు, లేకపోతే బాగా హీట్ ఎక్కువగా ఉన్నా కూడా మనకు ఒత్తిడి వస్తుంది. ఎనీ హార్మ్ లేకపోతే ఎనీ డేంజర్, ఎటువంటి స్టిమ్యులస్ అయినా కూడా ఫస్ట్ అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో తర్వాత ఏమవుతుంది, అది ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్. ఆ సిగ్నల్ని నెక్స్ట్ స్పైనల్ కార్డ్, వెన్నెముకకి అక్కడ ట్రాన్స్మిట్ చేస్తుంది ఆ నెర్వ్ ఎండింగ్స్, ఆ నోసిసెప్టర్స్ అంటారు. సో అక్కడ వెన్నెముకలో కూడా మరొక కంట్రోల్ సెంటర్ ఉంటుంది. బ్రెయిన్లో ఒక కంట్రోల్ సెంటర్, అలాగే వెన్నెముకలో మరో కంట్రోల్ సెంటర్లో ఉంటుంది. అక్కడ ఆ కంట్రోల్ సెంటర్లో ఆ సిగ్నల్ ఏమవుతుందంటే మాడ్యులేట్ అవుతుంది. ఓకే, మరొక పెయిన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుందన్నమాట వెన్నెముకలో. సో అదేం చేస్తుందంటే మాడ్యులేట్ చేస్తుంది ఆ పెయిన్ని. ఎక్కువ తక్కువ చేయడమో, లేకపోతే ఇప్పుడు వాల్యూమ్, మనము రేడియోకి ఎలాగ వాల్యూమ్ మనం మాడ్యులేట్ చేస్తాం అది చక్కగా రావడానికి, షార్ప్గా వినడానికి, అట్లా అలాగా పెయిన్ సిగ్నల్ని కూడా ఇది మాడ్యులేట్ చేస్తుంది వెన్నెముకలో. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మెడుల్లాకి వెళ్తుంది, చిన్న మెదడుకి వెళ్ళి అక్కడ తెలమస్ అని ఒక బ్రెయిన్లో ఒక భాగం ఉంటుంది. అదొక బ్రెయిన్ స్టేషన్ అనుకోండి, రిలే స్టేషన్ అనుకోండి, ఆకాశవాణి అనుకోండి, అక్కడికి పోతుంది అది. అక్కడికి పోయిన తర్వాత అప్పుడు ఆ సిగ్నల్ ఆ తెలమస్ ఏం చేస్తున్న ఆ సిగ్నల్ని ఇతర పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్కి పంపిస్తుంది.
ఏమిటా ఇతర పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ లైక్ సెరిబ్రల్ కార్టెక్స్, లింబిక్ సిస్టమ్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా, వాటికి పంపిస్తుంది అనమాట. అప్పుడు మనము ఆ సెన్సేషన్ అనేది మనకు బాడీ అంతా ప్రాకి దెన్ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ పెయిన్. ఆ క్షణంలో ఇన్ని జరిగిపోతాయంటే అన్ని జరిగిపోతాయంట, అంత ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అందుకే మెడిటేషన్ చేస్తే దీనివల్ల మనకు పెయిన్ ఎలా పోతుందండి అంటే, మెడిటేషన్ చేయడం వల్ల నువ్వు యొక్క కాస్మిక్ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందండి, నీకు బ్రహ్మరంధ్రం గుండా దూరి దూరి అంటే ఎంటర్ అయ్యి ప్రవేశించి అది నీకు ఈ వెనక వెన్నెముకలోకి ప్రవేశిస్తుంది. సహస్రారలోకి ప్రవేశించి అదొక రిజర్వాయర్ సహస్రార. ఆ సహస్రారలో అది రిజర్వ్ అయి ఉంటుంది. వాటర్ రిజర్వ్ చేసుకుంటుంటాం కదా, ఇప్పుడు నదులు సముద్రాలు లేని చోట ఏం చేస్తారు, వాటర్ని రిజర్వ్ చేసుకుంటారు, రిజర్వాయర్స్ అంటారు వాటిని. అదే విధంగా ఇక్కడ ఈ తల వెనుకాతల ఎడమ భాగములో దాన్ని సహస్రార అంటారు. దాంట్లో ఈ కాస్మిక్ ఎనర్జీ రిజర్వ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి మన వెన్నుముకలోకి ప్రవేశిస్తుంది. ఈడ, పింగళ, సుషుమ్న ఈ మూడు ఆ మూడు భాగాలు కలిపితేనే వెన్నుముక. ఆ వెన్నుముకలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఏముంటుందండి, ఆ భాగం అంతా కూడా ఎథరిక్ బాడీ. మనకి సెకండ్ బాడీ ఏముంటుంది, ఫిజికల్ బాడీ తర్వాత ఇమ్మీడియట్గా ఉండే ఎథరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశము. ఆ ప్రాణమయ కోశంలో ఏముంటాయంటే చక్రాలు ఉంటాయి. మేజర్గా మనకి ఆ 7 చక్రాలు కనిపిస్తున్నా 7 చక్రాలు కూడా మిగతా బాడీ నిండా కూడా చక్రాలు ఉంటాయన్నమాట, ఉపచక్రాలు. ఆ చక్రాలతో కనెక్ట్ అయి ఉంటాయి అవి. మొత్తము 114 చక్రాలు. 2 చక్రాలేమో ఆరాలో ఉంటాయి, మిగతావన్నీ 112 కూడా మన ఈ ఎథరిక్ బాడీ అంటే ఈ ప్రాణమయ కోశంలోనే ఉంటుంది. సో ఈ కాస్మిక్ ఎనర్జీ అందులో ఈ చక్రా సిస్టంలోకి ప్రవేశిస్తుంది. అంటే చక్రాల్స్ అంటే ఏంటి, ఎనర్జీ నోడ్స్, అవి నాడులు. ఆ నాడుల ద్వారా మొత్తము ఎనర్జీ పాత్వేస్ అన్నిటికీ ఆ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అందుచేత మనకు ఏ బాధ అయినా మానసికం కావచ్చు, శారీరకము కావచ్చు, ఆ పెయిన్ అక్కడికి వస్తుంది. ఎందుకంటే ఆ పెయిన్ అనేది అక్కడ సెకండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, ఫస్ట్ బ్రెయిన్ అక్కడ. సో అక్కడ ట్యూనప్ అవుతుంది, చెప్పాను కదా నిందాక, అక్కడ మాడ్యులేట్ అవుతుంది ఎలాగని. ఆ మాడ్యులేట్ చేసే స్థలములో గనక నువ్వు మెడిటేషన్ ద్వారా నువ్వు కాస్మిక్ ఎనర్జీని పంపించినప్పుడు నీ పెయిన్ అనేది అక్కడ నీకు నయం అవుతుంది. మెడిటేషన్ చేస్తే జబ్బులు ఎలా నయం అవుతాయనేసి మెడిటేషన్ చేస్తే జబ్బుల్లోంచి బయటపడతారనే విషయం మీ అందరికీ ఇప్పటికి అర్థమైపోయింది. కానీ ఎలా పడుతున్నారో మీకు తెలుసా, ఇలా పడతారనమాట. సో బ్రెయిన్ ద్వారా అంటే మనకి బ్రెయిన్ ద్వారానే, బ్రహ్మరంధ్రం గుండా బ్రెయిన్ ద్వారానే కదా కాస్మిక్ ఎనర్జీ ప్రవేశించి మనకి ఈ సహస్రారలో రిజర్వాయ్ అవుతుంది కదా, అక్కడ పీనియల్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పీనియల్ గ్లాండ్ గుండానే ఈ వెన్నెముకలోకి ఈ ఎనర్జీ వస్తుంది. సో మనకి పెయిన్ కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒకటి చిన్న మెదడులో ఉంది, మరొకటి వెన్నెముకలో ఉంది. సో కాబట్టి బ్రెయిన్ గుండానే కదా ప్రవేశిస్తోంది. ఆ ప్రవేశం దగ్గర కొంతవరకు కాస్మిక్ ఎనర్జీ హెల్ప్ చేస్తుంది ఆ ఫస్ట్ కంట్రోల్ సిస్టమ్కి. నెక్స్ట్ బాగా నీకు హెల్ప్ చేసేది ఎక్కడంటే ఈ చక్రా సిస్టమ్స్లో, ఇందుకు సెకండ్ పెయిన్ కంట్రోల్ సిస్టమ్స్లో. అప్పటికి ఏమవుతుందంటే ఈ పెయిన్ ఒత్తిడి అంతా కూడా చక్కమని చాపప్ అయిపోతుంది అనమాట. మనం చక్ అని కట్ చేసి పడేస్తాను చూసారా, అట్లాగా. సో ఆ విధంగా మానవుడు ఏమవుతుందంటే లోపల ఎన్ని బాడీస్ ఎలా సిక్ అయినా కూడా ఆలోచనలు సరైన ఆలోచన కాకపోవచ్చు, సరైన కర్మ కాకపోవచ్చు, అవన్నీ మనం చెప్పుకుందాం మెల్లమెల్లగా. సో ఇవన్నీ ఏ విధమైన మనం చేసిన కర్మల ద్వారా, కర్మ అంటే చేసిన పని, మనం చేసే పనుల వల్ల ఈ 7 శరీరాల్లో 1, 2, లేకపోతే 4, 5, లేకపోతే 6, ఎన్నో 7 అన్నీ కూడా పాడైపోయినా కూడా, దానివల్ల మనం సఫర్ అవుతున్నా కూడా ఏమవుతుందంటే ఈ ఈ మెడిటేషన్స్ చేసేటప్పుడు మనకి కాస్మిక్ ఎనర్జీ ఈ విధంగా పనిచేస్తుంది. మన బ్రెయిన్ కంట్రోల్ సిస్టమ్స్, వెన్నెముక కంట్రోల్ సిస్టమ్, ఇదంతా సైన్స్, స్పిరిచువల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్ టు.
సైన్స్ అనేది సపరేట్ కాదండి. బయలాజికల్ సైన్స్ అనేది సపరేట్ చేసేసావు అంటే మరి నీకు శరీరంతో పనే ఉండదు ఇంకా. శరీరంతో పని లేకపోతే నువ్వు ఎలా పనులు చేస్తావు? శరీరం ఉండబట్టే ఆత్మకు శరీరం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన చైతన్యము అనే దాన్ని నువ్వు ఫీల్ అవ్వాలన్నా నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. నీ చైతన్య శక్తిని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలంటే నీకు శరీరం కావాలి. నువ్వు ఆ చైతన్య శక్తిని నువ్వు పెంచుకోవాలన్నా కూడా నీకు శరీరం కావాలి. ఆ శరీరం ఎలాగపోతే పోని ఈ వీళ్ళకైతే రేపైనా ఇక్కడ వదిలేసిపోతాం కదా అనేటువంటి భావనలో ఎప్పుడూ ఉండద్దు. ఎప్పుడైతే నువ్వు తిరస్కరించావో మళ్ళీ నీకు ఇవ్వబడదు. అసలు ఆ భావనే ఉండకూడదు. శరీరం కూడా నీదే. అలాగని వ్యామోహం పెంచుకోమని కాదు. ఫ్లెష్ అది, మాంసము. ఆ మాంసం మీద నువ్వు వ్యామోహం పెంచుకొని దానికి మరొక విధమైన బైండింగ్ ఏర్పరచుకోమని కాదు నా ఉద్దేశము. ఎప్పుడూ కూడా నీ చైతన్య శక్తి బాగుండాలి అంటే శరీరము చాలా ఇంపార్టెంట్. దాన్ని చాలా చక్కగా చూసుకోవాలి శరీరానికి. దాన్ని మరి సెల్ఫ్ లవ్ అంటారు. సెల్ఫ్ లవ్ అంటే మొత్తం నీ 7 బాడీస్ని ఎందుకు కూడా నువ్వు సెల్ఫ్ కేర్తో ఉండడమే సెల్ఫ్ లవ్. సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మరొకటి చెప్పుకుందాం. ఇప్పుడు మనకు ఎటువంటి బాడీ మనకి ఉండాలి, మరి ఎలా ఉండాలి, మరి ఎలా ఉంటే బాగుంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భగవద్గీత అందరూ చదువుతారు కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారు? కృష్ణ అంటే ఏంటి అసలు? పోనీ ఆయన ఏం చెప్పారో పక్కన పెడదాం కాసేపు. కృష్ణ అంటేనే చైతన్యం. కృష్ణ అంటే అర్థం ఏంటంటే కాన్షియస్నెస్, చైతన్యము అని అర్థము. ఏమి చైతన్యము? మీలో ఉన్న చైతన్యము, ఆమెలో ఉన్న చైతన్యము, ఇతనిలో ఉన్న చైతన్యము, నాలో ఉన్న చైతన్యం పేరే కృష్ణ. అంటే అర్థం ఏంటి? మనందరము కృష్ణులమే అని అర్థము. మనకు చైతన్య శక్తి ఉంది కదా, మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, చెందుతున్నాం, ఏవో రకరకాల పనులు చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, కృష్ణ ఎలాగైతే అన్ని రకాల పనులు చేశాడు ఆయన, అవునా కాదా? ఎన్ని రకాల పనులు చేశారు కృష్ణ? ఆయన చక్కగా ఆడుకున్నారు, ఆడారు, పాడారు, గోపికలతో వాళ్ళని ఏడిపించారు, చెప్తుంటారు కదా, వాళ్ళు చెప్తుంటారు కదా. సో అలాగే ఆయన యుద్ధం కూడా దగ్గరుండి యుద్ధాలు చేయించారు. ఇంకా ఎంతోమందికి ఆచార్యుడిగా ఎన్నో, అంటే ఒక కౌరవులకి పాండవులకి కౌరవులకి నిష్పక్షపాతిగా ఉన్నాడు ఆయన. నిజంగా వీళ్ళకి ఏం చెప్తే వాళ్ళకి అదే చెప్పాడు ఆయన. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకున్నారు. సో అది దట్ మేడ్ ద డిఫరెన్స్. అక్కడ ఒక్కొక్కలా తీసుకోవడం వలన అక్కడ డిఫరెన్స్ వచ్చేసింది అక్కడ. అంటే అర్థం ఏంటి? మన చైతన్య శక్తిని మనము రకరకాలుగా ఉపయోగిస్తాము. కానీ అదే విధంగా మానవులు రకరకాలుగా మనల్ని అర్థం చేసుకుంటారు. అదే మరి దాన్నే లీల అంటారు. సో అదే లీల మనం కూడా చేస్తాం. అదే లీల మనం కూడా చేస్తాము. సో ఇప్పుడు చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనల్ని అర్థం చేసుకుంటారు. కృష్ణుని కూడా అలాగే అర్థం చేసుకున్నారు, అపార్థము చేసుకున్నారు. ఇటు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కౌరవులు ఉన్నారనుకోండి. కౌరవులందరూ ఏమంటూ ఉండేవారు కృష్ణుడి గురించి? కృష్ణుడు చాలా కన్నింగు, అది ఇది, పాండవులకేమో బాగా హెల్ప్ చేస్తాడు, మనకేమో మన దగ్గరలా మాట్లాడుతున్నాడు, కానీ అసలు నిజాలన్నీ వాళ్ళకే చెప్తాడని ఇట్లా ఏవో రకరకాలుగా ఆ శకుని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎందుకు? వాళ్ళకి అలా అర్థమైంది ఆయన చైతన్య శక్తి. ఎందుకు? దేని బట్టి? వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి. సో వారి యొక్క ఆలోచన ద్వారా ఆ విధంగా వాళ్ళు అర్థం చేసుకొని దానినే వాళ్ళ మాటల ద్వారా ఒక కర్మ మూటగట్టుకున్నారు, భావన ద్వారా కర్మ మూటగట్టుకున్నారు. అలాగే కర్మ ద్వారా అంటే చేసిన వాళ్ళ ఆ రెండింటి మీద ఆధారపడే వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారు, అపార్థాలు చేసుకున్నారు, యుద్ధాలకు దిగారు. సో ఇక్కడ ఆలోచన అనేది చూసారా ఎటువంటి ప్రమాదం తీసుకొస్తున్నదో. సో అది కూడా ఒక రుగ్మతే. ఎప్పుడూ కూడా నీ ఆలోచన అనేది వక్ర మార్గంలో ఉంటుంది.
నువ్వు అది వక్ర మార్గంలో ఉండడం బట్టే వక్రమైన మాటలు మాట్లాడుతున్నావు. అవతల వాడు నువ్వు నిజం చెప్పినా నువ్వు నమ్మలేని పరిస్థితిలో ఉన్నావు. ఆ వక్ర మార్గపు కర్మలే నువ్వు చేస్తున్నావు అన్నది కూడా పోనీ వదిలేస్తున్నావా? ఎప్పుడైనా సరే కొన్నాళ్ళు చేశాము ఇక సాల్లేని వదిలేస్తున్నావా? లేదు, వదలలేకపోతున్నావు. అది కూడా ఒక రకమైన, అది కూడా ఒక మానసిక రుగ్మతే. ఆ మానసిక రుగ్మత అంటే లోపల నుంచి వస్తున్న సిగ్నల్ నీకు శరీరం మీద కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఆ విధంగా కౌరవులు ఆలోచించారా? మరి అదే కృష్ణుడి గురించి రాధ ఏం ఆలోచిస్తూ ఉండేది? నేను వేరు కృష్ణుడు వేరు కాదు, నేను కృష్ణుడు ఎక్కడున్నా కూడా నా యందే ఉంటాడు. ఆవిడ ఆలోచన చూడండి ఎలా ఉందో. మరి నిజంగా అతను ఎప్పుడు కూడా కృష్ణ యొక్క ఎనర్జీస్ ఆవిడ యొక్క ఎనర్జీస్ ఎప్పుడు కలిసే ఉండేవి, రాధాకృష్ణుడు. అలాగే అదే విధంగా ఇప్పుడు శిఖండి ఉంది. ఆమె ఏమన్నది? అంబ అంబ శిఖండి అవుతుంది కదా, ఆవిడేమన్నది? ఆ కృష్ణుడు అందరికీ హెల్ప్ చేస్తాడు, నాకు మాత్రం చేయలేదు. ఆయన అందరికీ చేస్తాడు కానీ నాకు చేయలేదు అంటే ఆ రోజుల్లో ఆవిడ అలా అనుకుంది శిఖండి కృష్ణుడి గురించి. అంటే అతని చైతన్య శక్తిని వారి వారి ఆలోచనల ద్వారా, వారి వారి యొక్క డెసిషన్స్ ద్వారా, వారు ఆ సమయంలో ఉన్న పరిస్థితులు ఆ విధంగా వాళ్ళకి అనిపించడము, వాళ్ళు ఆ పరిస్థితులను ఆ విధంగా అర్థం చేసుకోవడము. ఆయన దేవుడైనప్పటికీ కూడా మనుషులు ఎప్పుడూ కూడా దేవుడైనప్పటికీ దేవుణ్ణి కూడా తమ దృష్టి నుంచే అర్థం చేసుకుంటారు, తమ దృష్టి నుంచే అర్థం చేసుకోవడం అనేది ఉంటుంది. సో ఇక్కడ దేవుడంతటి వాడిని కూడా ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే ఇట్స్ ఎ గైడ్ ఫర్ యూ. నీ బ్రెయిన్ ఒక గైడ్, అలా తీసుకోవాలి పాజిటివ్గా. ఎందుకంటే నువ్వు దేవుడిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి అని మనము నమ్ముతున్నాం కదా. ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నా కూడా అతడు ఒక సామాన్యుడిగా నీకెందుకు కనిపిస్తున్నాడు అంటే యువర్ బ్రెయిన్ నీకు చెబుతుంది నువ్వు అక్కడ అతని యొక్క గొప్ప లక్షణాలని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందరూ చెబుతారు వీడు దేవుడండి, వీడు ఒక గొప్ప వ్యక్తి అండి వీడు, లేకపోతే వాడు దేవుడండి, వాడు మామూలు వ్యక్తి కాడు వాడు అని చెప్పేసి చెబుతున్నారు. కానీ నువ్వు మాత్రము అతనిలో గొప్పతనాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. దానికి కారణం ఎవరు? నీ బ్రెయిన్, నీ ఆలోచన. సో ఆ ఆలోచన అంటే ఎక్కడ ఉన్నావు నువ్వు అక్కడ, అక్కడ నీ యొక్క అక్కడే దాన్నే అంటారు సోల్ స్కానింగ్ అని. ప్రత్యేకంగా ఏవో ఎక్విప్మెంట్లు తీసుకొచ్చి అవి కొలిచేసి చెంది ఇలా అవన్నీ కూడా టెక్నిక్స్. అవి టెక్నిక్స్ అనేవి ఏంటంటే నీకు ఒక క్లూని ఇస్తాయి ఎప్పుడు కూడా, జస్ట్ ఎ క్లూ ఇది. కానీ అదే అని గ్యారంటీ లేదు. కానీ నీకు అదే అని గ్యారంటీగా చెప్పగలిగేది నీ ఆత్మ మాత్రమే. సో ఇప్పుడు ఈ శక్తి ఈ ఈ ఆలోచన అనేది నువ్వు అందరూ గొప్పది అని చెప్పిన దాన్ని నువ్వు అంతలాగా నువ్వు మెచ్చుకోలేకపోతున్నావు అంటే అక్కడ నువ్వు ఎక్కడ సెటిల్ అయి ఉన్నావు నీ ఆత్మ అనేది మనము అక్కడ నీకు అర్థమైపోతుంది. సో అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రతి వాళ్ళు కూడా ట్రై చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఆ విధంగా ఎప్పుడు కంటిన్యూస్ ఎఫర్ట్ మన శరీరం మీద, మన ఆత్మ మీద, మన బుద్ధి మీద, మన మనస్సు మీద కంటిన్యూస్గా మన పని చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎక్కడ సెటిల్ అవ్వడానికి లేదు, మనం సెటిల్ అవ్వకూడదు. బైండింగ్ అనేది ఎక్కడ ఏ స్థాయిలోనే ఉండకూడదు అనమాట. ఏ స్థాయిలోనూ ఉండకూడదు, ఏ లేయర్లోని కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా దానికి నువ్వు పరివర్తన చేసుకుంటూ, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ ఎప్పుడూ కూడా ఎప్పుడు దానిని చూసారా, వెన్నెముక ట్యూనప్ చేస్తూ ఉంటుంది. అది పెయిన్నే అనుకోండి, సంతోషమైనా అలాగే చేస్తుంది అనుకోండి, ఏ సిగ్నల్ వచ్చినా. సో అట్లాగ వల్ల మనం ఎప్పుడూ కూడా అలా ట్యూనప్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ ట్యూనప్ చేసుకోవడం నువ్వు ఆపేశావో నువ్వు ఇక లోపల నుంచి నువ్వు సిక్ అవ్వడం మొదలు పెడతావు. ఆ సిక్ అయ్యేదే నువ్వు అక్కడ నీకు భౌతికంగా బయటకు వస్తుంది, నథింగ్ ఎల్స్. నువ్వు లోపల పని చేయడం మానేసావు కాబట్టే నీకు బయట నొప్పులు వస్తున్నాయి. అది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం.
ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఆ, ఒక ఇచ్చే షేర్ చేస్తాను ఒకటి. ఓకే, కనిపిస్తుంది కదా అందరికీ? ఇది చూడండి, ఇదంతా కూడాను, ఇది చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ కూడా. సో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ గనక చాలా లోగా ఉన్నాయనుకోండి, లో ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్లో గనక మనం ఉంటే ఈ ఈ ఆ ప్రాంతాల్లో ఇవన్నిటికీ ఆ ప్రాంతాల్లో ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. భయానికి సంబంధించినవి, లేకపోతే గ్రీఫ్ అంటే పెయిన్, బాధ, దానికి సంబంధించిన సిచ్యువేషన్స్. అంటే మనం ఏ ఫ్రీక్వెన్సీలో మనం ఉంటామో వీటిని అన్నిటిని మనం చెరిపేయలేం. ఇది అది సృష్టి, అది సృష్టి, అది ఆ సృష్టిలో ఈ ఎనర్జీస్, రకరకాల ఎనర్జీస్ ఉన్నాయి. నీ ఇష్టం, నువ్వు ఏ ఎనర్జీని నువ్వు పట్టుకుంటావు అన్నది. నువ్వు శాంతి అనే ఎనర్జీని పట్టుకుంటావా, అశాంతి అనే ఎనర్జీని పట్టుకుంటావా అనేది నీ ఇష్టం. అది ఇది స్వేచ్ఛ. ఇప్పుడు జన్మ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు స్వేచ్ఛ కలిగింది అని అర్థం. మరి ఈ స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని నువ్వు ఏ విధంగా దాన్ని మలుచుకుంటావు అనేది పూర్తిగా నీ ఇష్టం. ఇప్పుడు ఇంత లో ఫ్రీక్వెన్సీస్ ఉన్న దగ్గర షేమ్, గిల్ట్, అలాగే గ్రీఫ్, ఫియర్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట లో ఫ్రీక్వెన్సీస్లో. ఎప్పుడైతే మన ఎనర్జీ లో ఫ్రీక్వెన్సీస్తో ఉన్నాయో ఆయా ఆ, 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 లక్షణాలకు మనము, ఆ క్వాలిటీస్కి మనం బైండ్ అయిపోయి, అప్పుడు దానికి ఎప్పుడైతే బైండ్ అయ్యావో దానికి అనుగుణమైన సిచ్యువేషన్స్లో జీవితంలో జరుగుతుంటాయి. దానికి అనుగుణమైన మనుషులే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనకు పరిచయాలు అవుతూ ఉంటారు. పరిచయాలు అయినప్పుడు నీ యొక్క లక్షణం ఏముందో, సపోజ్ నువ్వు అందరినీ కూడా ఆదరించే లక్షణం అనుకో, లేకపోతే అందరికీ సహాయం చేసే లక్షణం అనుకో, నీ 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 యొక్క మైండ్, లేకపోతే నీ యొక్క ఆత్మ, లేకపోతే అందరినీ ప్రేమించే మనస్తత్వం అనుకో. సో నీ యొక్క అలవాటు ప్రకారం నువ్వు ముందుకెళ్ళిపోతావు. కానీ అది వచ్చినది నీకు బాధను కలిగించేదా, లేకపోతే నీకు ఇబ్బందిని కలిగించేదా, లేదా లేదా నువ్వు పంచుతున్న ప్రేమకు ఈక్వల్గా నీకు తిరిగి ప్రేమనిచ్చేదా అనే విషయాన్ని మాత్రము నీకు అర్థం కాదు. ఎప్పుడు కూడా మనం ఏం చేయగలుగుతున్నామా అనేది మనం ఆలోచిస్తామా తప్ప అవతల నుంచి వచ్చేది ఏమిటా అని మనకు తెలియదు. ఎప్పుడు తెలియదు? యాజ్ లాంగ్ యాజ్ నువ్వు లో వైబ్రేషన్ ఎనర్జీస్తో ఉన్నంత వరకు నీకు తెలియదు. దానికి బైండ్ అయిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకు? మన ఎమోషన్ అనేది కూడా పెడతాము కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు మనం చాలా మాటలు మాట్లాడుతున్నాం. సో మాటలు మాట్లాడుతున్నాము అంటే జస్ట్ ఊరినే మాట్లాడటం లేదు కదా, వెనకాతల ఎమోషన్ కూడా దానికి తగిలిస్తున్నాం. ఎప్పుడైతే ఎమోషన్ను కూడా నువ్వు తగిలించావో దానికి నువ్వు బైండ్ అయిపోతావు. నువ్వు మాట్లాడే మాటకి, నువ్వు భావించే భావనకి, నువ్వు చేసే కర్మకు నువ్వు బైండ్ అయిపోతావు. ఆ వచ్చే ఆ ఆ యాగని, లేకపోతే ఆ గ్రీఫ్ని తీసుకొచ్చే మనుషులు అంటే అందరూ కూడా చూడ్డానికి నవ్వుతూనే ఉంటారు, చక్కగా బట్టలు వేసుకుని ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, బాగా చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ ఫ్రీక్వెన్సీ, లో వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ని కలిగి ఉంటారు. బాగా చదువుకుని వాళ్ళు బాగా రిచ్ పీపుల్ అయిపోతే వాళ్ళందరూ కూడాను చాలా విశాల హృదయముతోటి, చాలా వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ దేవుళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నారని అనుకోవడానికి లేదండి. అది వేరు, ఇది వేరు. భౌతికంగా వాళ్ళు ఎన్నైనా సాధించవచ్చు, కానీ ఆత్మ దగ్గర వాళ్ళు ఏం సాధించారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎటువంటి వారు, నిజంగా వాళ్ళు ఎటువంటి వారు అనేది. అది నిజంగా ఆత్మ విషయంలో వాళ్ళు స్థాయిని పొందలేని వారు, లో ఫ్రీక్వెన్సీస్తో ఉన్నవారు నువ్వు వాళ్ళకి బాగా దగ్గరైనప్పుడు, నువ్వు వాళ్ళకి బాగా బైండ్ అయినప్పుడు వాళ్ళ యొక్క స్థితి నీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాలి, అరే వీళ్ళు చాలా గొప్పవారు అనుకున్నానే, చాలా ఇలా బిహేవ్ చేస్తున్నారేంటని నువ్వు కృంగిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఆత్మైకంగా ఎదగడము వేరు, భౌతిక ప్రపంచంలో ఎదగడము వేరు.
మనము భౌతిక మనము మన పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎప్పుడూ కూడా భౌతిక ప్రపంచాన్ని చూసినప్పుడు, ఆ భౌతిక ప్రపంచంలో వాళ్ళు చూపించే ఆ కలర్స్ నిజమని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ ఆత్మైకంగా వారు ఏ స్థాయిలో ఉన్నారనే విషయం మనకి తెలియదు. ఎప్పుడు నీకు తెలియదండి? నువ్వు కూడా లో ఫ్రీక్వెన్సీస్‌లో ఉన్నావు గాబట్టే నీకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు ఆ ఫ్రీక్వెన్సీస్ నుంచి ముక్తి పొంది నెక్స్ట్ లెవెల్‌కి వెళతావో, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడము, నీ గురించి నీకు తెలియడం అనేది స్టార్ట్ అవుతుంది. నీ గురించి నీ నీ ఆత్మ గురించి నీకు ఎప్పుడైతే తెలియడం మొదలుపెట్టిందో, అదే క్లారిటీ నీకు ఎదుటి ఆత్మలని అర్థం చేసుకోవడానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. యాజ్ లాంగ్ యాజ్ నువ్వు లో వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్‌లో ఉన్నంత వరకు నీ ఆత్మ గురించి, నీ గురించి అసలు నీకేం కావాలో కూడా నీకు తెలియదు. అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవడం మొదలుపెట్టావో, నీది ఒక ఆనందదాయకమైన ఆత్మ, నీది దుఃఖదాయకమైన ఆత్మ కాదు నువ్వు అనేసి నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని నమ్మావో, అప్పుడు నిజంగా నీ ఆనందం అనేది నీ ఇంటి ముందు నిలబడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఈ దుఃఖాన్ని పంచేవాళ్ళు, నీకు అవమానాన్ని ఇచ్చేవాళ్ళు, లేకపోతే నిన్ను షేమ్ చేసేవాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా రారు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. అలా నువ్వు ఏం చెబితే వాళ్ళు వినేసిపోతారు. వాళ్ళు ఏం చేస్తే నువ్వు బాధించే స్థితి నుంచి నువ్వు ఏం చెబితే అది చెప్పి విని వెళ్ళిపోయే స్థితికి ఆ పరిస్థితులను, ఆ మనుషులను మార్చేస్తావు. ఇదంతా కేవలం ఏంటంటే ఒక నాటకం అండి. ఇదంతా కూడా మన ఓన్ నాటకం అంతే. సో కాబట్టి ఎప్పుడైతే మన మానసికంగా మన బుద్ధి కూడా మారుతుంది. ఒకప్పుడు ఏంటి, చిన్న చిన్న విషయాలకి కూడా బెంగపడిపోవడము, ఏడవడము, నేనింతే అనుకోవడము, ఇట్లాంటివన్నీ చేసిన వాళ్ళు ఎప్పుడైతే ముక్తి అనేది ఈ లో వైబ్రేషన్స్ నుంచి ముక్తి అనేది పొందారో, అప్పటి నుంచి వాళ్ళ ఆలోచన మారిపోతుంది. ఆనందం ఎప్పుడైతే ఆ ఇంట్లో ప్రవేశించేసిందో, వాళ్ళ గుమ్మలోకి వచ్చేసిందో, ఆ గుమ్మలోకి వీళ్ళే రప్పించుకోవాలి, దానంతట అది రాదు. సో ఎప్పుడైతే రావడం అనేది జరిగిపోయిందో, నువ్వు రప్పించేసుకున్నావో, ఆటోమేటిక్గా బుద్ధిలో కూడా మార్పు వస్తుంది. ఎందుకు నువ్వు దాన్నే అంటారు మెచ్యూరిటీ అని. మెచ్యూరిటీ అంటే అదే. నీ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతూ ఉంటే నువ్వు మెచ్యూర్ అవుతూ ఉంటావు. అంతేగాని గంభీరంగా ఉండిపోవడం అనేది మెచ్యూరిటీ కాదు. బాధతో కూడా గంభీరంగా ఉండిపోతాం. అది మెచ్యూరిటీయా? కాదు. జ్ఞానముతో మెచ్యూరిటీ వస్తుంది. అది నిజమైన మెచ్యూరిటీ అనేది. ఇప్పుడు చూడండి, ఇంకా ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇంకా ఈ యాంగర్ అనేది 150, ప్రైడ్ 175, కరేజ్ 200, న్యూట్రాలిటీ 250, విల్లింగ్నెస్. ఇక్కడికి 300 దగ్గరకు వచ్చేసరికి మనకి థింగ్స్ మారిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ 175, 200కి వచ్చేసరికి కరేజ్ అనేది ఎక్కడుందో, అంటే ఈ లో ఫ్రీక్వెన్సీస్లో కరేజ్ అనేదే లేదు. మరి కరేజ్ లేకుండా ఎలా బ్రతుకుతారండి లో ఫ్రీక్వెన్సీ ఉన్నవాళ్ళు? ఎలా బ్రతుకుతారంటే మందలుగా బ్రతుకుతారు. వాళ్ళ కరేజ్ ఉండదు, సింగిల్గా ఏ పని చేసుకోలేరు, సింగిల్గా బతకడానికి కూడా వాళ్ళు సాహసించలేరు. ఎప్పుడు కూడా మనుషులతో ఉంటారు, ఎప్పుడు కూడా మందలు ఉంటాయన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు అంటే అదేంటంటే నేను ఇది క్రిటిసైజ్ చేయటం లేదు. ఇదంతా ఏంటంటే ఆ ఆ ఆత్మ అదేంటంటే సముదాయము. అంటే దాని కాన్షియస్నెస్ ఎట్లా అంటుందంటే ఒక సమూహము, సముదాయము అనేటువంటి కాన్షియస్నెస్తో ఉంటుంది. ఇక్కడ మనుషులు అంటే నా దృష్టిలో అది ఆత్మలు. సో అలాగ సముదాయంగా, సమూహపరంగానే అది ముందుకు సాగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అది ఇండిపెండెంట్ అవ్వాలి అంటే, మనం చూడండి, మనం చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతాం. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అలాగే నైబర్స్, వాళ్ళు ఎవరు కొంచెం ప్రేమగా మాట్లాడినా వాళ్ళ దగ్గర నవ్వుతూ వెళ్ళిపోతాం. వాళ్ళు ఏం పెట్టినా తినేస్తాం. సో ఎందుకు మనంతట మనం ఇండిపెండెంట్గా మనకేం కావాలో మనకి తెలిసే స్థితిలో మనం అప్పుడు ఉండం. హెల్ప్లెస్, హోప్లెస్ కాదు, హెల్ప్లెస్ కండిషన్.
ఎందుకంటే చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది? ఆ టైంకి ఎవరు పాలిస్తే వాళ్ళే అమ్మ. సో అదంతా కూడా ఏంటంటే చాలా అది అప్పుడు ఆ స్థితిలో ఎట్లా ఉంటుందంటే ఆ ఆత్మ అందరి మీద ఆధారపడి ఉంటుంది. అది ఒక సముదాయ కాన్షియస్నెస్ చైతన్యం. ఆ చైతన్యం డిఫరెంట్. సమూహపు చైతన్యం, అది సామూహిక చైతన్యం అనుకోండి పోనీ. సో అది ఎప్పుడు అలా ఉండిపోలేదనుకో, అలా ఉండిపోయింది అనుకోండి, దాన్ని ఇట్స్ డేంజరస్ థింగ్. అలా ఉండకూడదు. ఇండిపెండెంట్ అయిపోవాలి ఆత్మ. ఇండిపెండెంట్ ఎప్పుడు అవుతుంది అంటే శారీరకంగా ఇండిపెండెంట్ అవ్వాలి, మానసికంగా ఇండిపెండెంట్ అవ్వాలి, ఆత్మపరంగా కూడా ఇండిపెండెంట్ అవ్వాలి. మన శారీరకంగా ఇండిపెండెంట్ అవుతారు కొంచెం పెరుగుతున్న కొలది కూడా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పరిగెడతారు, సైకిల్ తొక్కుతారు, అవన్నీ చేస్తారు. మరి వాట్ అబౌట్ మానసికము? మానసికంగా కూడా ఇండిపెండెంట్ అవ్వాలి ఆ ఆత్మ. అంత దాంతో అయిపోయిందా? ఆత్మ కూడా మానసిక ఇండిపెండెంట్ అవ్వాలి. అప్పుడు తన ఇండిపెండెంట్ కర్మ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా తన కర్మలను తాను నిర్వర్తించుకోవడానికి ఆ ఆత్మకు కుదురుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ ఆత్మ యొక్క పరిస్థితి, శారీరకంగా వాడు ఎదుగుతాడు కానీ మానసికంగా వాడు ఎదగడు. పోనీ మానసికంగా కూడా సక్రమంగా ఎదగడు. కాస్త వాళ్ళ మీద ఆధారపడి, కాస్త వీళ్ళ మీద ఆధారపడుతూ ఒక చాలా విచిత్రమైన ఒక రకమైన హెల్ని వాడు అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకు? వాడు పూర్తిగా మానసికంగా వికసించకపోవడం వల్ల. అందుకే మనోవికాసము అన్నారు దాన్ని, మానసిక వికాసము అన్నారు దాన్ని. సో అదే రీతిలో, అదే రేంజ్లో ఈ ఆత్మ కూడా ఎదగాలి. ఈ ఆత్మ కూడా ఎదగాలంటే ఆల్రెడీ పూర్ణాత్మలు అయిపోయి మళ్ళీ మళ్ళీ అంశాత్మలుగా పూర్ణాత్మలు అయిపోతారు కదండి. గ్యారంటీ ఏంటి? వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారా? వాళ్ళు ఇంకా బాలాత్మగానే ఉంటారా? పూర్ణాత్మ అయినప్పటికీ కూడా ఆ పూర్ణాత్మ మళ్ళీ క్రియేట్ చేస్తుంది అంశాత్మల్ని. క్రియేట్ చేసి మళ్ళీ ఈ జన్మలో, ఈ జన్మ మరణ చక్రాల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. మరి ఆ అంశాత్మ కూడా మరి మరి మళ్ళీ ఇవన్నీ అండర్గో అవ్వాలి కదా. మేబీ మీరందరూ కూడా ఆల్రెడీ పూర్ణాత్మలు అయిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ మీ మీ పూర్ణాత్మలు మీరు అయిపోయినా కూడా మళ్ళీ అంశాత్మలు మీరు క్రియేట్ చేస్తారు. ఎందుకు? ఆ జన్మమరణ చక్రాల ద్వారా మళ్ళీ జన్మలు ఎత్తినప్పుడే నువ్వు మళ్ళీ కొత్త చైతన్య శక్తిని పుంజుకుంటారు వాళ్ళందరూ. ఆ అంశాత్మలన్నీ కూడా కొత్త అనుభవాలు, కొత్త విజ్డము, ఇదంతా కూడా ఫైనల్గా మళ్ళీ ఆ పూర్ణాత్మకి చేరుతుంది, ఆ తల్లి వేరుకి చేరుతుంది. ఒక పక్క ఈ పిల్లవేర్లు కూడాను ఎదుగుతూ ఉంటాయి. ప్లస్ ఈ ఎదుగుతూ తీసుకున్న విజ్డమ్ అంతా కూడా తల్లి వేరుకు చేరి అది ఇంకా బలపడుతుంది. అది అక్కడ జరిగేది. సో మన ఆత్మ కూడా అదే రేంజ్లో అది ఎదగాలి. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది మానవుల్లో. మానవులు చెడ్డవారని కాదు, అక్కడ బ్లైండ్, గుడ్డితనం, తమకేం కావాలో తమకు తెలియదు. సో అందువల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే శారీరకంగా వాడు ఎదుగుతాడు. సో అందువల్లే ప్రాపంచికంగా వాడు అన్నీ సాధిస్తూ ఉండవచ్చు, కానీ వాడు ఆత్మపరంగా లో వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్లో ఉండవచ్చు. బయట వాళ్ళు చూపించే కలర్స్ని బట్టి వాడు ఇంత గొప్పడు అంత గొప్పడు అనడానికి లేదు. లోపల వాడు ఎలా ఉన్నాడో, మానసికంగా ఎలా ఉన్నాడో చాలామంది చెబుతుంటారు. పాజిటివ్ నెగిటివ్ లేదు, నెగిటివ్ పనులు చేసినా కూడా చాలామంది ఎదిగే వాళ్ళు ఉన్నారు. ఎదగొచ్చు, అది దానికే ఉంది. అది ప్రపంచంలో ఎవడైనా సపోర్టింగ్ సిస్టమ్. సంఘంలో ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్. ఎన్నో రకాల వ్యవస్థలు ఉన్నాయి, అందులో ఒక వ్యవస్థ కుటుంబం. అందుకే కుటుంబాన్ని కూడా సంఘంలోకే కలిపారు. సమాజంలోనూ ఉండే కుటుంబ ఏంటది సాంఘిక సమస్యలు ఒక టాబ్లెట్ ఉంది కదా, కుటుంబం కూడా సమాజంలో ఒకటి. సో కుటుంబ వ్యవస్థ కూడా ఎన్నో వ్యవస్థల్లో ఒక వ్యవస్థ. సో కాబట్టి ఈ వ్యవస్థలన్నిటినీ, ఆ వ్యవస్థల్లో వాడికి సపోర్టింగ్ సిస్టమ్ దొరికితే వాడు ఎదుగుతాడు, జేజేలు కొట్టించుకుంటాడు. మరి హూ కేర్స్ అబౌట్, హౌ డస్ ఇట్ మ్యాటర్ ఫర్ ద ఆత్మ? నువ్వు ఆత్మపరంగా వాడు ఎదగకపోతే, నువ్వు బైండ్ అయినప్పుడు, ఆ వ్యక్తికి నువ్వు బైండ్ అయినప్పుడు
ఆ ఆత్మ యొక్క లక్షణాలు ఏమున్నాయో, వాడు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 75 దగ్గర ఉన్నాడు అనుకోండి, లేకపోతే నెంబర్ 20 దగ్గర ఉన్నాడు వాడు, అదే నీకు ఇస్తాడు. తన దగ్గర ఏముంటే అదే నీకు ఇస్తాడు. దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా నీకు ఏదో ఒక వరం ఇస్తాడు, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నవి వరాలు. ఆయనే గనక నీకు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇస్తే వెళ్తావా? వెళ్ళవు. సో లక్షణాలు అన్నమాట, దైవ లక్షణాలు ఆ విధంగా ఉంటాయి. సో ఈ లో ఫ్రీక్వెన్సీస్లో ఉన్నప్పుడు ఒక్కొక్క 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 లక్షణం ఏ లక్షణంతో ఆ వ్యక్తి ఉంటే ఆ లక్షణమే నీకు తిరిగి నీకు ప్రసాదించడం అనేది జరుగుతుంది. నువ్వు బైండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దానికి నువ్వు గురవుతావు. సో వాటినంతటిని నువ్వు గ్రహించేసి, ఏ విధంగా గ్రహిస్తున్నావు? నీ బుద్ధితో, నీ మనసుతో నువ్వు గ్రహించి నువ్వు లోపల పెట్టుకున్నప్పుడు ఆ ఎనర్జీ బైండింగ్ ఏర్పడిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కూడా సిక్ అవ్వడం మొదలు పెడతావు. నీ మనసు సిక్ అవుతుంటుంది, నీ ఎమోషనల్ బాడీ సిక్ అవుతూ ఉంటాయి. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే బయట నుంచి ఎక్కడి నుంచో బాధను, ఆందోళనను, షేమ్ను, అవమానాలను అవన్నీ తెచ్చి నువ్వు లోపల ఎప్పుడైతే పెట్టుకున్నావో, నువ్వు ఎమోషనల్గా నువ్వు రిచ్గా లో ఫ్రీక్వెన్సీస్ తోటి నువ్వు రిచ్గా ఎప్పుడైతే నువ్వు తయారైపోయావో, ఏమవుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తూ ఉంటుంది ఆల్ ది టైం. నువ్వు మాట్లాడే మాట కాదు విశ్వానికి ఇంపార్టెంట్, నీ లోపల ఉన్న నీ ఆత్మకి ఏమి కావాలనేది ప్రొవైడ్ చేయడమే దాని పని. నీ ఎమోషనల్ బాడీ రిచ్గా ఈ లో ఫ్రీక్వెన్సీస్తో నిండిపోయినప్పుడు, ఓహో వీడికి ఇదే కావాలి కాబోలు అనేసి నీకు అదే ఇస్తూ ఉంటుందన్నమాట. దానికి తగిన సిచ్యువేషన్స్, దానికి తగిన మనుషులే నీకు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. సో ఆ విధంగా మానవులు ఏం చేస్తుంటారంటే, దీన్ని ఇమ్మెచ్యూరిటీ అంటారు. ఈ ఇమ్మెచ్యూరిటీతో బాధపడుతూ వాళ్ళు ఏం చేస్తారంటే, లోపల ఉన్న బాడీస్ అన్నిటినీ కూడా, లోపల అంటే మన ఆరాలో ఉన్న బాడీస్ అన్నిటినీ కూడా సిక్ చేసుకుని ఫైనల్గా భౌతిక భౌతిక భౌతికంగా బయటపడేంత వరకు సిక్ అవుతూ ఉంటారనమాట. ఆ లోపల సిక్నెస్సే బయటకు అనారోగ్యంగా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ విల్లింగ్నెస్ అనేది ఎప్పుడు 300 తర్వాత వచ్చింది. ఇంకా యాక్సెప్టెన్స్ 350, రీజనింగ్. నీకు ఎక్కడ రీజనింగ్స్ అవన్నీ పెరుగుతాయండి? ఎక్కడ పెరుగుతాయి అంటే నీ ఫ్రీక్వెన్సీ ఇంత పెరగాలన్నమాట. లవ్ అనేది ఎక్కడ వచ్చింది? 500. నీ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ 500కి ఎదిగితే అక్కడ నీకు నిజమైన ప్రేమ అనేది, యూనివర్సల్ లవ్ అంటే అన్కండిషనల్ లవ్ అంటే ఎప్పుడు కూడా అక్కడ మళ్ళీ ద్వంద్వం అనేది పోతుంది. ఇవన్నీ ద్వంద్వమైనదే. ఈ లో ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా ఎగుడు దిగుడు, దీని నుంచి విముక్తి పొందాలి. విముక్తి పొందాలి. ఈ కామ, క్రోధ, మోహలోభ, మదమాశ్చర్యాలన్నిటి నుండి కూడా విముక్తిని పొందాలి. అంటే అవన్నీ కూడా ఈ 6 సెన్స్లు కూడాను నీచము, నికృష్టము అని కాదు. నువ్వు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ సెన్సెస్ ఆ విధంగా పనిచేస్తాయి. అది. సో వాటిని మనం ఎలా వాడాలి అంటే సరి అయిన పద్ధతిలో వాడాలి. ఆ 6 సెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే నువ్వు దేవుడివే కాలేవు. సో దాని నీచము, నికృష్టము అనుకోవడానికి లేదు. అవన్నీ నీ గైడ్స్. 6 శక్తులు, 6 సెన్సెస్ నీకు 6 శక్తులు. మానవ శక్తి అనేది మామూలు శక్తి కాదండి. వాడు చాలా శక్తిమంతుడు మానవుడు అనేవాడు. ఓకే, మానవుడు అనేవాడు చాలా శక్తిమంతుడు. వాడు ఎంత గొప్ప శక్తులు ఉంటాయంటే వాడికి ఇచ్ఛాశక్తి అనేది ఒకటి ఉంటుంది, క్రియాశక్తి అనేది ఒకటి ఉంటుంది, జ్ఞానశక్తి అనేది ఒకటి ఉంటుంది. చూడండి, 3 శక్తులతో వాడు ఉంటాడు. ఆ 3 శక్తులతోనే ఈ భూమి మీద జన్మ తీసుకుంటాడు. ఈ 3 శక్తులకి ఈ 6 సెన్సెస్ కూడా తోడవుతాయి. ఈ 6 సెన్సెస్ కూడా శక్తులే. ఈ మూడింటిని సాధించడానికి ఉపయోగపడేవి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? బాడీ, మైండ్ అండ్ సోల్. బాడీ పెరుగుతుంది, వాడు ఇండిపెండెంట్ అయిపోతున్నాడు. కానీ కానీ మైండ్ మాత్రము వాడు మధ్యలో ఊగుతూ ఉన్నాడు. అది ఎప్పటికీ కూడా మైండ్ భౌతిక ప్రపంచంలోకి చూస్తుంది తప్ప అంతర ప్రపంచంలోకి ఇలా చూడటం లేదు.
చూడనప్పుడు ఆ కనెక్షన్ ఏర్పాటు అవ్వదు కదా. అప్పుడు మానసికంగా వాడు ఎదుగుతాడా? ఎదగడు. అప్పుడు మానసికంగా వాడు సిక్కవడం మొదలు పెడతాడు. ఎందుకంటే లోపల ఉన్న అంతర ప్రపంచంతో వాడి మనసుకి కనెక్షన్ లేకపోవడం వల్ల ఇది ఎప్పుడు కూడా బయట రోజు నుంచి వస్తున్న చెత్తనే తీసుకుని సిక్కైపోతూ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి పొద్దున మధ్యాహ్నం రాత్రి, పొద్దున మధ్యాహ్నం రాత్రి రోజు కూడా వెళ్ళండి. లేకపోతే రోజు అదే బండి దగ్గరికి వెళ్ళి అలా ఎప్పుడు ఆ బజ్జీలు ఆ పురుగులు అవే తినండి. ఆరోగ్యం పాడవకుండా ఉంటుందా? వాడు అదే నూనెని మళ్ళీ 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 కాగబెట్టి మళ్ళీ అందులోనే వేస్తూ ఉంటాడు. మన అమ్మ కండగ అబ్బా ఎంతో రుచిగా ఉంది రుచిగా ఉంది అని తింటూ ఉంటాం, ఏదో వన్స్ ఇన్ ఏ వైల్. కానీ రోజు అదే తినండి, సిక్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? మనకి అక్కడ జ్ఞానలోపం. ఎందుకు? వాళ్ళ వ్యాపార టెక్నిక్స్ ఉంటాయి. వాడు ఫ్రెష్గా ప్రతిసారి ఆయిల్ కొనాలంటే వాడు ఆరిపోతాడు. సో ఆల్రెడీ వండిన ఆయిల్లోనే వాడు వేస్తాడు, తప్పదు. సో దానిని అందువల్ల ఏదో అప్పుడప్పుడు తినడం ఓకే తప్ప ఎప్పుడు దానికే బైండ్ అయిపోయి దాన్నే తింటూ ఉండడంతో మనం సిక్ అయిపోతాం కదా. శారీరకంగా అజీర్తి అవన్నీ వస్తుంది. అదే విధంగా మనసు కూడా బిహేవ్ చేస్తుంది. నీకు లోపల ఉన్న అంటే నీకు యొక్క అంతర ప్రపంచంతో నువ్వు కనెక్షన్ పెట్టుకోలేదు. ఎప్పుడు బాహ్య ప్రపంచంతో కనెక్షన్ పెట్టుకున్నావు. బాహ్యం నుంచి నీకు ఎప్పుడు కూడా చెత్త వచ్చి పడుతుంది, దాన్ని తీసుకుని లోపల పెట్టుకుంటున్నావు. పోనీ ఏదైనా ఎప్పుడైనా అప్పుడు ఏదైనా నువ్వు శుభ్రం చేస్తున్నావా? లేదు. ఎంతకని అలా అక్యుములేట్ అయ్యి 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 అక్కడ ఏం జరుగుతుంది? ఒక మురికి కొలను ఏర్పడుతుంది. ఆ మురికి కొలను నువ్వు ఎట్లా శుభ్రం చేస్తావు? మెడిటేషన్ చేయడానిక ఇష్టం ఉండదు, మరి ఎలా శుభ్రం చేస్తావు? మూడవది ఆత్మ, బాడీ, మైండ్ అండ్ సోల్. మరి సోల్ పరిస్థితి ఏంటి? ఆ సోల్కి నీ శరీరానికి మధ్యన ఇంత మురికి నది ప్రవహిస్తూ ఉంటే మరి ఆత్మ పరిస్థితి ఏమిటి? స్పిరిచువల్ బాడీ, యాక్చువల్ స్పిరిచువల్ బాడీ అటాచ్డ్ టు ద పరమాత్మ. ఇంకా వదిలేస్తుంది అది నిన్ను. ఇంట్యూషన్ ఇంకా పని చేయదు నీకు. ఇది మంచి ఇది చెడ్డ అని ఏం చెప్పదు అది. ఇప్పుడు నువ్వు కనెక్షన్ పెట్టుకుంటేనే అది నీ కనెక్షన్లో ఉంటుంది, నువ్వు పెట్టుకోకపోతే ఏం ఉండదు. ఇంకా అక్కడి నుంచి కూడా ఈ మిగతా శరీరాలన్నీ కూడా సిక్ అయిపోతూ బాడీతో సహా సిక్ అయిపోయి ఇంకా ఫైనల్గా ఫాల్ అపార్ట్. ఇంకా ఎప్పుడైతే ఆ శరీరం పనికి రాలేదో ఇంక ఈ ఆత్మ అందులో నుంచి బయటపడిపోతుంది, ఎగ్జిట్స్ చూసుకోవడం మొదలు పెడుతుంది, మొదలుపెట్టేసి వెళ్ళిపోతుంది. అంటే ఆ జన్మ ఇంకా వేస్ట్. ఎందుకైతే వచ్చిందో అది సాధించకపోవడంతో ఇంకా ఆ జన్మ వేస్ట్. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇటువంటిది ఇది ఒక పెద్ద ప్రమాదం అండి, మీకు తెలియటం లేదు. చాలా పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి మనం ఎలా తప్పించుకుంటాము? ప్రమాదం నుంచి తప్పించుకోవాలి కదా. ప్రమాదాలు వచ్చినప్పుడు ఏం చేయాలండి? తప్పించుకోవాలి. తప్పించుకోకపోతే మనకి ఏం జరుగుతుంది అంటే ఇలా సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాగా ఈ సఫర్ అవ్వకుండా మనం తప్పించుకోగలగే ఒక గొప్ప మార్గమే ఆధ్యాత్మిక మార్గము. అంటే ఏంటంటే నీ యొక్క అంతర్ ప్రపంచంతో నువ్వు కనెక్షన్ పెట్టుకోవడము. ఎందుకు ఇలా కనెక్షన్ పోతుందండి అంటే మాయా, ఎర్త్ యొక్క కాన్షియస్నెస్ అటువంటిది. సేత్ బుక్ అదేంటది, రాబర్ట్ జాన్స్ ఆవిడ రాసిన పుస్తకం. దాన్ని వివి రమణ గారు అనుకుంటా ఎవరో ట్రాన్స్లేట్ చేశారు. అది నేను చదువుతున్నాను యాక్చువల్గా మరొక గ్రూప్లోని. సో ఈ మైండ్ పవర్ అనేది ఎలా ఉంటుంది? ఎర్త్ కాన్షియస్నెస్ అంటే ఆత్మ ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో అది ఎప్పుడైతే ఆ ఎర్త్ యొక్క కాన్షియస్నెస్కి దగ్గర అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా అంటే తన ఆధ్యాత్మిక శక్తిని మర్చిపోతూ ఉంటుంది. సో అంతే. అది ఎందుకు అలా అంటే అంతే, అది అలా జరుగుతుంది. ఎందుకంటే ఎర్త్ యొక్క కాన్షియస్నెస్ చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా కిందకు లాగేస్తుంది మిమ్మల్ని. మిమ్మల్ని ఏంటి, నన్నైనా ఎవరినైనా కూడా. సో నీ యొక్క స్థాయిని బట్టి నువ్వు ఎంత కిందకి వెళ్ళావు అన్నది ఆధారపడి ఉంటుంది. సపోజ్ నువ్వు ఆల్రెడీ ఆధ్యాత్మికంగా కనెక్షన్ పెట్టుకుని ఎన్నో జన్మలు నువ్వు స్పిరిచువల్గా నువ్వు ఆల్రెడీ ఎదిగి ఉన్నావు అనుకో, నేను మరీ కిందకి లాగలేదు.
కానీ అలా కాకుండా స్పిరిచువల్గా ఎదగని ఆత్మ అయితే మాత్రం చాలా కిందకి లాగేస్తుంది దాన్ని. అక్కడి నుంచి అది ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ కాన్షియస్నెస్ పెంచుకుంటూ రావాలి అంటే అది చాలా కష్టమైన పని. అందుచేత అందుచేత ఏం జరుగుతుంది అంటే, మరి ఒకప్పుడు భారతదేశము అనేది స్పిరిచువల్ దేశమే. ఒకప్పుడు వాళ్ళ జీవన విధానాలే స్పిరిచువల్గా ఉండేవి. పెద్దగా ఇలా కూర్చొని చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కదా, వాళ్ళు జీవించిన విధానమే అలా ఉండేది. సత్యయుగము అలా అన్నీ కూడా. సో కాబట్టి అప్పుడు ఉండే జన్మలు కూడా నెంబర్ ఆఫ్ జన్మలు తక్కువ, నెంబర్ ఆఫ్ అన్నీ కూడా తక్కువ తక్కువ ఉండేవన్నమాట. తర్వాత తర్వాత వచ్చిన తర్వాత ఈ త్రేతాయుగము, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం. ఈ కలియుగంలో ఏం జరుగుతుంది అంటే అన్ని యుగాల వాళ్ళు ఇప్పుడున్నారు. ఎందుకంటే కలియుగం ఈజ్ ద లాస్ట్ థింగ్, అగైన్ ఇట్ స్టార్ట్స్ ద బిగినింగ్. కాబట్టి ఈ కలియుగంలో నీకు సత్యయుగం వాళ్ళు కనిపిస్తారు, నీకు నీకు ద్వాపర వాళ్ళు కనిపిస్తారు, త్రేతా వాళ్ళు కనిపిస్తారు, కలియుగం వాళ్ళు కూడా, కలియుగంలో పుట్టిన వాళ్ళు అప్పుడే వచ్చిన కొత్త కొత్త ఆత్మలు కూడా నీకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కలియుగంలో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అంటే నీకు థర్డ్ డైమెన్షన్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు, ఫోర్త్ డైమెన్షన్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు, ఫిఫ్త్ డైమెన్షన్ పీపుల్ డైమెన్షన్ అంటే కాన్షియస్నెస్ కూడా నీకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పిరమిడ్ నాకు చూపించానే నేను, ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా విరామము లేకుండా అప్రమత్తంగా ఉంటూ వారి ఆత్మల యొక్క ఎదుగుదలకు పనిచేస్తూ ఉండాలి. వాళ్ళ బాడీ, మైండ్ అండ్ సోల్. మైండ్ అంటే బ్రెయిన్ అనేది అది ఒకటే కాదు. మైండ్ అంటే ఏంటంటే, మైండ్ అంటే మనసు. అంటే మనసుకి హార్ట్ అని చెప్పడానికి లేదు. హార్ట్ అనేది ఒక అవయవం. ఇంగ్లీష్లో మనసుకి పేరు లేదు, మైండ్ అనే అంటారు. మనసు, మైండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ మూడింటిని కూడాను ఏ ఒక్కదాన్ని వదలకుండా ఒక్కొక్క దానితో పని చేసుకుంటూ పోవాలి ఈ అనారోగ్యాల నుంచి బయటపడాలి అంటే. ఒక భౌతికంగా బయటకు వచ్చి నీకు కనిపించేదే అనారోగ్యం కాదు. మానసికంగా మానసికంగా నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావు అన్నా కూడా ఇదే. సో ఎందుకు అవన్నీ చెయ్యాలి? మనకి ఎక్కడ ఉంటే అక్కడే సంతోషం ఉంటే చాలు కదా అని తృప్తి పడడానికి లేదండి. అది చాలా రాంగ్. అది కంఫర్ట్ అంటే ఏంటి? నువ్వు కంఫర్ట్ చూసుకుంటున్నావు. నువ్వు కంఫర్ట్ అనేది కాదు ముఖ్యం, ఎదుగుదల అనేది ముఖ్యము. సో ఇప్పుడు దానికి మనకు ఈ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఈ మెచ్యూరిటీ గురించి, మెచ్యూరిటీ ఇప్పుడు చెప్పాను, మనకు పాజిటివ్గా ఉండాలి, మొరాలిటీస్తో ఉండాలి. మోరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఎలాగైనా బ్రతికినా ఓకే అనుకోవడానికి లేదు. ఓకే, ఎందుకంటే సపోర్టింగ్ సిస్టమ్, ఏ విధంగా బ్రతకడానికైనా సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. కానీ అది నిజం కాదు. అది కూడా మాయలో ఒక భాగం, మిథ్యలో ఒక భాగము. దానివల్ల మిగతా ఈ ఈ ఈ ఈ బుద్ధి, మనసు, ఈ ఈ సోల్ ఇవన్నీ కూడా పాడైపోతాయే తప్ప, ఏ సపోర్టింగ్ సిస్టమ్ పడితే ఆ సపోర్టింగ్ సిస్టమ్ నువ్వు తీసేసుకుని బ్రతికినా, లేకపోతే ఏ బిలీఫ్ సిస్టమ్ బట్టి ఆ బిలీఫ్ సిస్టంలో బ్రతికేసినా అలా కుదిరే పని కాదు. సో కొంతమందికి బాగానే బతుకుతున్నారంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. కానీ లోపల లోపల వాడికి సఫరింగ్ ఉంటుంది. సో కాబట్టి ఈ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రతి లేయర్ని కూడా ఉద్ధరించుకోవాలి అనుకుంటే 7 బాడీస్ని కూడాను, 7 బాడీస్కి కూడా వాటి వాటి ఓన్ చైతన్య శక్తులు ఉన్నాయి. ఎలా చైతన్య శక్తులు ఉంటాయి అంటే, ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మన శరీరం ఉంది. మన శరీరంలో ఎన్నో పార్ట్స్ కలిగి ఉన్నాం, కానీ హెడ్ ఒకటే. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. ఇప్పుడు నా కళ్ళు ఉన్నాయనుకోండి, చూస్తుంది. నా నోరు ఉందనుకోండి, మాట్లాడుతుంది. నేను మాట్లాడేటప్పుడు మిగతా కాళ్ళు, చేతులు అవన్నీ కామ్గా ఉంటాయి, అవే పని చేయవు. చూస్తుండేటప్పుడు చూడడం ఓన్లీ నా కళ్ళు మాత్రమే చూస్తూ ఉంటాయి. నా చేతులు చూడవు, కాళ్ళు చూడవు, పాదాలు చూడవు, కళ్ళు మాత్రమే. అలా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క నిర్దిష్టమైన విధి ఉంది. కానీ ఈ అవయవాలన్నీ కూడా
ఎవరి మాట వింటాయి? ఈ హెడ్ మాట వింటాయి. అలాగే మనము కూడా ఈ విశ్వము అనేది ఒక హెడ్. పోనీ దేవుడని తీసుకుందాం, జీసస్ తీసుకుందాం. జీసస్ ఒక హెడ్. ఆయన బాడీ యొక్క పార్ట్స్ అందరూ కూడా ఆయన ఫాలోయర్స్. కృష్ణుడు ఒక హెడ్. ఆయన చైతన్యాన్ని తీసుకున్న మనమంతా కూడా బాడీ పార్ట్స్. విశ్వము ఒక హెడ్, శివుడు ఒక హెడ్. ఆ శివ చైతన్యాన్ని తీసుకుని ముందుకెళ్తున్న మనమందరం కూడా ఆయన బాడీ పార్ట్స్మే. అలాగే మనము కూడా ఈ బాడీ పార్ట్స్ అంతా కూడా కరెక్ట్గా పనిచేయాలి అంటే ఈ హెడ్ సరిగ్గా పనిచేయాలి. ఈ హెడ్ అనేది అంటే బ్రెయిన్. ఈ హెడ్ అనేది దేనికి మూలము? వారధి ఫిజికల్ వరల్డ్కి, అలాగే నీ బాహ్య ప్రపంచానికి, అంతర్ ప్రపంచానికి కూడా వారధి ఈ హెడ్, ఈ బ్రెయిన్. సో కాబట్టి బ్రెయిన్ ఎంత ఆరోగ్యంగా ఉండాలి? ఎలా పడితే అలా మాట్లాడడము, లేకపోతే ఏదో ఆలోచించడము, నోటుకొచ్చింది మాట్లాడడము, అలాగ రిపీట్ చేయడము, లేకపోతే నందిని పంది, పందిని నంది చేయడము, ఇలా ఎన్నో రకరకాల పనులు చేస్తుంటారు ఆ బ్రెయిన్ తోటి. ఆ బ్రెయిన్ ఏమైపోవాలి? ఆ బ్రెయిన్ ఏమైపోవాలి? మిగతా శరీరాలు ఏమైపోవాలి? సో కాబట్టి ఎప్పుడూ కూడా మెడిటేషన్ వల్ల మనకి ఏమి ఉపయోగం ఉంటుంది అంటే లోపల బయట కూడా మనకు ప్రక్షాళన అనేది జరుగుతుంది, క్లెన్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మన యొక్క ఇన్నర్ సెన్సెస్ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనము ఆ పిరమిడ్ చూపించాను కదా, అప్సైడ్ డౌన్ పిరమిడ్. సో అప్పుడు మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీస్కి వెళ్ళడానికి మనకు అవకాశాలు ఉంటాయి. అయితే మెడిటేషన్ ఒకటే చాలా అండి అంటే చాలదు. మెడిటేషన్తో పాటుగా మనము జ్ఞానాన్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే మానవుడు 3 శక్తులు కలిగి ఉన్నాడు కదా. ఒకటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. నువ్వు జ్ఞానాన్ని తీసుకోకపోతే నువ్వు సరి అయిన క్రియ చేయలేవు, సరి అయిన ఇచ్ఛను కలిగి ఉండలేవు, అనేస పనికి మన డిజైర్స్ కలిగి ఉంటావు. నువ్వు అనవసరమైన డిజైర్స్ అంటే లగ్జరీస్ వెనకాతల, లేకపోతే అలా కాకపోతే ఎవరైనా సరే లో ఫ్రీక్వెన్సీస్లో ఉండేటప్పుడు అన్ని లో ఫ్రీక్వెన్సీ ఆలోచనలు వస్తాయి. ఎవరైనా కాస్త ఎదురుగుండా ఉండేవాడు కాస్త బాగుంటే భరించలేకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాడికి ఏదో హాని చేయాలని ఇచ్చ కలుగుతుంది. సో అటువంటి ఇచ్ఛాశక్తులు కలగకుండా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానశక్తిని ఎప్పుడూ కూడా పెంపొందించుకుంటూ ఉండాలి. ఆ జ్ఞానశక్తిని పెంపొందించుకుంటూ ఉంటే మన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి రెండూ కూడా సరి అయిన ట్రాక్లో ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే దాని సరైన ట్రాక్లో ఉందో నువ్వు ఆటోమేటిక్గా లో వైబ్రేషన్ ఎనర్జీస్ నుంచి ముక్తి పొందుతావు, హయ్యర్ వైబ్రేషన్స్కి వెళ్తావు. అప్పుడు నీకు ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా, శారీరకంగా బాగుండడం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణుడిలాగా చైతన్యవంతంగా మనం ఉండాలి అంటే ఏమేమి కావాలండి? మనకి కావలసినవి ఏంటంటే, కృష్ణ చైతన్యంలో మనకి కావలసినది ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెంట్ బాడీ, యాక్టివ్గా ఉండే బాడీ కావాలి. శరీరము కృష్ణుడికి ఉన్నట్టే, దాంతో పాటుగా ఎమోషనల్ ఇంటెలిజెంట్ బాడీ. జస్ట్ ఇంటెలిజెన్స్ పనికిరాదు, సరిపోదు. పనికిరాదు కాదు, సరిపోదు. జస్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏదో తినడానికి, ఉండడానికి, మనం అన్ని కావలసినవి సమకూర్చుకోవడానికి సరిపోయే విధమైన ఇంటెలిజెన్స్ అంటే జస్ట్ మానవ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సరిపోదు. ఏదో ఎల్క్యూ, ఐక్యూ, ఐస్క్యూ ఉంటే సరిపోదు. నీ ఆత్మ కూడా ఇంటెలిజెంట్గా ఉండాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది నీకు ఉండాలి. అంటే ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, అంటే ఆత్మ, సెల్ఫ్ అంటే ఇవన్నీ కూడా. సో దానితో పాటుగా ప్యూరిటీ ఆఫ్ సోల్, ఆత్మ యొక్క శుద్ధత, ఈ 3 కూడా ఇంపార్టెంట్. కృష్ణ చైతన్య, మనమందరం కృష్ణులమే. మన చైతన్య శక్తి పెంపొందింపబడాలి అంటే ఈ 3ంటిని ఇచ్చేసుకోవడానికి మనము ప్రయత్నాలు చేస్తూ ఉండాలన్నమాట. సో అదే కృష్ణ చైతన్యము అంటే.
ఓకే. సో మరి దీనికి మనం ఏమి చేయాలండి అంటే ఏమి చేస్తాము మనం ఏం చేస్తామంటే 12 టాబ్లెట్స్ అనేవి జీకే సార్ మనకు చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యానికి 12 టాబ్లెట్. ఈ 12 టాబ్లెట్లని కంపల్సరీగా ఒక్కటి కూడా వదిలేయకుండా చేయాలి. అది మొట్టమొదట మనం చేయాల్సింది ఈ సంపూర్ణమైన ఆరోగ్యం కోసం. సంపూర్ణమైన ఆరోగ్యం అంటే ఒట్టి శారీరకమే కాదండి, మానసికము ప్లస్ ఆధ్యాత్మికము అంటే ఆత్మపరంగా ఈ అంతటిని కలిపితేనే సంపూర్ణత అన్నది వస్తుంది. లేకపోతే సంపూర్ణత అనే మాట వాడాల్సిన అవసరం లేదు. ఒట్టి శరీరానికి మాకు ఆరోగ్యం కావాలండి, లోపల మిగతావన్నీ ఎట్లా పోయినా పర్లేదు, లెట్ దమ్ గో టు డాగ్స్ అనుకుంటే మాత్రం దానికి సంపూర్ణత అనే మాట యాడ్ చేయొద్దు. శారీరక ఆరోగ్యం అన్నారు అంతే. కానీ కుదురుతుందా అది? కుదరదు కదా. నీకు శారీరక ఆరోగ్యం కావాలి అంటే మానసికంగా ఆత్మైకంగా కూడా కంప్లీట్ ఆరోగ్యం కావాలి. అప్పుడు దాన్ని సంపూర్ణ ఆరోగ్యం అంటారు. అందుకే మనకి చూసారా, మనకి సంపూర్ణ ఆరోగ్యానికి 12 టాబ్లెట్లు అన్నారు. లేకపోతే ఈ మాట పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం స్పేస్ మిగిలేదు మనకి. అదనమాట. సో ఈ సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన టాబ్లెట్స్ మీ అందరికీ తెలిసిందే కదా. ఏమిటి? ఒకటి ధ్యానం. ధ్యానం ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ధ్యానం గురించి చెప్పాను, చాలా రకరకాలుగా. సో ఈ ధ్యానమే ఒకటే కాకుండా పిరమిడ్ ధ్యానము ఇంకొక టాబ్లెట్. అంటే ధ్యానము అంటే వ్యక్తిగత ధ్యానము మనం ఎక్కడైనా మనం చేయొచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. కానీ ఎక్కడైనా కూర్చున్నా ఎక్కడైనా చేసినా కూడా ఇక అదేటువంటి మనస్థితి ఉండదు బిగినింగ్లో. కాబట్టి ఏం చెప్తామంటే ఒక ప్రదేశము, ఒక సమయము అనేది ఏర్పాటు చేసుకుని, ఒక ప్రదేశం అనేది ఏర్పాటు చేసుకుని, ఒక చుట్టూ కూడా విపరీతంగా సామాన్లు పెట్టుకుని మధ్యలో కూర్చుని చేసుకోకుండా కాస్త విశాలమైన ప్రదేశంలో కొంచెము అన్నీ కూడా ఓన్లీ నీకంటూ ఒక మెడిటేషన్ రూమ్, మరి ఎక్కడో ఒక చిన్న అటక మీద కూర్చుని అట్లా కూడా కాదు. ఒక సంపూర్ణంగా ఒక రూము, దానికి గాలి వెలుతురు చక్కగా వచ్చే రూమ్ ఒకటి తీసుకుని దాంట్లో విపరీతమైన సామాన్లు ఏం పెట్టకుండా అక్కడ కూర్చుని అదే సమయానికి చేయమని చెప్తూ ఉంటాం. అది కొద్ది రోజులు. ఒకసారి ఎప్పుడూ కూడా ఈ ధ్యానం అనేది నీకు అలవాటైపోయిందో, అలవాటు అనేది నాకు ఎప్పటికీ మేము కనెక్ట్ అవ్వటం లేదండి, మేము ఎన్నో సంవత్సరాలు చేస్తున్నా మేము కూర్చోలేకపోతున్నామండి, అదండి ఇదండి అంటారు. దానికి గల కారణం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? దానికి గల కారణం ఏమిటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇందాటి నుంచి నేను చెబుతున్నది ఇదే. వైబ్రేషన్స్, లో వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్, మీడియం వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్, హయ్యర్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్. ఇది నువ్వు ధ్యానంలో కూర్చోలేకపోతున్నావు, నీ శరీరం సహకరించటం లేదు, నీ మనస్సు సహకరించటం లేదు, నీ బుద్ధి సహకరించటం లేదు అంటే అక్కడే తెలిసిపోతుంది నువ్వు ఏ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీలో ఉన్నావు అనేది. ఇందులో తప్పేం లేదండి, అందరూ కూడా మనం ఏ స్థాయిలో ఉన్నామో దాని నుంచి ముక్తి పొంది నెక్స్ట్ స్థాయికి వెళ్ళిపోవాలి. అందరూ చేయాల్సిన పని అదే. ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు, ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది నెంబర్ 1. నేను ఈ థర్డ్ డైమెన్షనల్ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను ముక్తి కోసం నేను పాటలు పడుతున్నాను అనే విషయం నీకు తెలిస్తే చాలు, 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరంలా. ఆ చెప్పుకుంటే ఒకళ్ళు ఎవరు నీకు సహాయం చేసేది లేదు అందులో. అది కేవలం నువ్వు నీ ఆత్మే తేల్చుకోవాలి. అది నీకు నీ ఆత్మకు సంబంధించిన విషయమే తప్ప మరో పరాయి మనుషులకు సంబంధించిన విషయం కాదు. అలాంటప్పుడు ఎందుకు చెప్పాలి? నీకు నువ్వు ప్రయత్నించుకోవాలి, నీకు నువ్వు నీ 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 ఇదిలోనే నువ్వు ఇచ్చేయాలి. ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మా ఈ థర్డ్ డైమెన్షనల్ ఇదిలోని ఇది చెప్పి ఇక్కడ ఆపుదాము. మళ్ళీ రేపు నేను వస్తాను. నేను వచ్చి రేపు కంప్లీట్గా మనము మిగతా విషయాలు ఇదంతా కూడా ఐఎమ్ ట్యూనింగ్ యూ అప్ టు అండర్స్టాండ్ బెటర్ ఫర్ టుమారో. ఓకే. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విషయం తెలుసుకోవడం. ఏంటంటే ఇప్పుడు మన అందరూ చెప్తున్నారు థర్డ్ డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి మారుతుందండి ఇప్పుడు, అందువల్ల అందరూ కూడా స్పిరిచువల్ అందరూ ధ్యానం చేయాలండి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? కానీ ఎవరైనా మీనింగ్ చెప్తున్నారా? చెబితే చేతులెత్తి నాకు చెప్పండి. చెప్పారా?
మీరు తెలుసుకున్నారా? థర్డ్ డైమెన్షనల్ కాన్షియస్నెస్ అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ కాన్షియస్నెస్తో ఉన్నారు. ఉన్నారు అంటే అదేదో వాళ్ళు చేస్తున్న తప్పు అని కాదు, దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. అది. సో ఇది ఏంటంటే, ఇందులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే జనరల్గా ఈగోయిస్టిక్ స్టేట్లో ఉంటారు. చాలా ఈగోయిస్టిక్ స్టేట్, విపరీతమైన ఈగోతో ఉంటారనమాట. అంటే ఆ చైతన్యం అక్కడ ఆ విధంగా ఉంటుంది. అంటే రజోగుణం ఉంటుంది, విపరీతమైన రజో తమో గుణాలు కలిగి ఉంటారు. సత్వ రజో తమో. సత్వగుణం టూ మచ్ అయినా కూడా దోషమేనండోయ్. సత్వగుణం బాగా ఎక్కువగా అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటారు మానవులు చెప్పండి, మీకే తెలుస్తుంది. ఎక్కడ ఎదురుగుండా ఏమి జరిగినా కూడా మాకెందుకులే అనేసి పోతారు. సత్వగుణమే, కానీ అది దోషపూరితమైన సత్వగుణం. దాని నుంచి కూడా వాళ్ళు ముక్తిని పొందాలి. సో ఇప్పుడు ఈ థర్డ్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా రజో తమో గుణాలతో ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడు మెటీరియలిస్టిక్ ఐటమ్స్ తోటి బైండ్ అయి ఉంటారు. సోషల్ స్టేటస్ అంటే బయటికి గొప్పగా చూపించుకోవాలి, ప్రతిసారి కూడా ఇంకా లక్షల్లోనే మాట్లాడాలి, లక్షలు కోట్లు ఉన్నా లేకపోయినా. సో అటువంటి మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు. అంటే కంప్లీట్గా భౌతిక ప్రపంచాన్ని ఇంప్రెస్ చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. దానిని దానిని ట్రిక్ చేస్తూ ఉంటారు. ట్రిక్, అమెరికాలో ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అలాగా ట్రిక్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఆ విధంగా పోర్ట్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు అట్లానే అలాగే అవుట్ స్టాండింగ్ ఆక్యుపేషనల్ అవుట్ స్టాండింగ్ ఎదగాలని కోరుకుంటారు. అంటే నేనే ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. అది ప్రాబ్లం. ఎదగాలని అందరూ కోరుకుంటారు, కానీ నేను మాత్రమే ఎదగాలి, అవతలోడు మాత్రం అక్కడే ఉండాలని కోరుకుంటూ ఉంటారు అనమాట. అలాగే వాళ్ళు అక్కడ ఈ ఈ కాన్షియస్నెస్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క తృప్తి సంతృప్తి ఆ మనీ వల్లే వస్తుందని నమ్ముతూ ఉంటారు. అది ప్రాబ్లం. కానీ ఆ మనీ కూడా ఎవరు తయారు చేశారండి? నువ్వే తయారు చేసావు, మానవుడే తయారు చేశాడు. మానవుడు వాడే తయారు చేసి దాని చుట్టూ వాడే తిరుగుతూ ఉంటాడు. అది దాని నుంచి వాడు బయటపడినప్పుడే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. సో అదే విధంగా వేసుకున్న బట్టలను బట్టి అవతల వాళ్ళని జడ్జి చేయడము, వీడు చాలా బెటర్ వాళ్ళ. అలాగే కార్లు, వాడు ఒక కారు ఉంటే కాదు, వాడికి మెర్సిడెస్ బెంజ్ లేకపోతే ఒక 2-3 బిఎండబ్ల్యూలు కావాలి. ఇంటి ముందు ఒక 4-5 బిఎండబ్ల్యూలు నిలబడితే అప్పుడు వాడు సాటిస్ఫై అయ్యాను అని వాడు అనుకుంటాడు. బట్ దట్ ఈస్ నాట్ ద రియల్ సాటిస్ఫాక్షన్. ఆ మనీతోనే సాటిస్ఫాక్షన్ వస్తుందని వాడు అనుకుంటాడు, కానీ దట్ ఈస్ నాట్ రియల్ సాటిస్ఫాక్షన్. కానీ ఇంకా 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 అందుకే ఇంకా కావాలి ఇంకా కావాలనేటువంటి ఆ సాటిస్ఫాక్షన్ అనేది వాడు ఏం చేస్తాడంటే లోపల నుంచి సిగ్నల్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆత్మ సాటిస్ఫాక్టరీగా లేదు. కానీ వీడేం చేస్తున్నాడు, ఆ వచ్చే ఆ సిగ్నల్, ఆ వెలితి అనే సిగ్నల్ని వాడు ఆత్మపరంగా చూడకుండా స్పిరిచువల్ పాత్లోకి రాకుండా మళ్ళీ వాడు సోషల్ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటాడు. అంటే బయట వెతుక్కుంటూ ఉంటాడు తన వెలితికి కారణము. తన వెలితికి కారణం ఏమిటి అని బయట వెతుక్కుంటూ ఉంటాడు. ఓకే. సో ఆ విధంగా ఉంటారు థర్డ్ డైమెన్షన్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదైనా కూడా మనకి ఏదైనా ఒక మిరాకిల్ వచ్చినా, దేవుడు వచ్చి నిలబడినా కూడా ఇదో కోఇన్సిడెన్స్లే, ఆయన ఎందుకు వస్తాడు, ఏదో యాక్సిడెంటల్గా అలా అనిపిస్తుంది అంతే, నిజంగా దేవుడు వచ్చేస్తాడా అంటే అలాంటి మైండ్ సెట్తో ఉంటాడు వాడు, నమ్మడు దేన్ని కూడా. అలాగే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాటలు ఏది పడితే అది మాట్లాడతారు, కానీ దానికి ఒక పవర్ ఉంది, వర్డ్స్కి పవర్ ఉంది, థాట్స్కి పవర్ ఉందని వాళ్ళు నమ్మరు. ఒకవేళ మళ్ళాంటి వాళ్ళు చెప్పినా వాళ్ళు దాన్ని కొట్టిపడేస్తారు. అంటే ఏంటి, ఆ లో ఫ్రీక్వెన్సీస్ అనేవి సరిపోవన్నమాట. నీకు హై ఫ్రీక్వెన్సీ బిలీఫ్ సిస్టమ్కి యాంకర్ అవ్వడానికి ఈ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీసు సహకరించవు. అందుకే వాటి నుంచి ముక్తి పొందాలి, బయటపడిపోవాలి. అదేవిధంగా వాడు ఏం చేస్తాడంటే ఇంకా మెడిటేషన్ చేయడానికి, లోనికి ఇన్వాల్వ్ అవ్వడానికి,
వీటని దేనికి కూడా ఇష్టపడడు. మెడిటేషన్ని నమ్మడు, ఇష్టపడడు. ఇష్టపడకుండా ఇంకా ఏంటంటే ఈ హయ్యర్ సోర్స్కి సపరేట్ అవ్వడానికి చూస్తూ ఉంటాడు. ఇంకా నిన్ను రాంగ్ అని ప్రూవ్ చేయడానికి తపన పడుతూ ఉంటాడు. నువ్వు ఏం చెప్పినా కూడా దానికి రివర్స్లో వెళ్తూ ఉంటారు. అలా చేస్తుంటాడు మానవుడు. అలా చేస్తున్నారు అంటే వాళ్ళు కంప్లీట్గా థర్డ్ డైమెన్షనల్ కాన్షియస్నెస్లో ఉన్నారు. ఎవరో వచ్చి నీకు చెప్పకల్లా నువ్వు ఈ డైమెన్షన్లో ఉన్నావురా బాబు అనేసి నీకు నువ్వు తెలుసుకుంటే చాలు, దాని నుంచి బయటపడు. లేదు నాకు ఇక్కడే కంఫర్టబుల్గా ఉంది, ఆనందంగా ఉంది, ఏ కాన్షియస్నెస్ అయితే ఏంటి, నేను బాగానే ఉన్నాను కదా అంటే అది వేరే సంగతి. ఇట్స్ అప్ టు యూ. ఇక్కడ మానవ జన్మ అనేది స్వేచ్ఛాయుతమైనది, నీ చాయిస్. నువ్వు ఎదగాలనుకుంటే ఎదుగుతావో, లేదంటే లేదు. అలాగే ఇప్పుడు ఫోర్త్ డైమెన్షన్లో వాళ్ళు ఎలా ఉంటారు చెప్తారు. ఈ ఫోర్త్ డైమెన్షన్లో వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఈ ఫోర్త్ డైమెన్షన్ అనేది ఎప్పుడు కూడా ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళడానికి ఒక గేట్, ఒక డోర్వే, ఒక గేట్ అనమాట, ఒక ద్వారం లాంటిది ఈ ఫోర్త్ డైమెన్షన్ అనేది. ఈ ఫోర్త్ డైమెన్షన్ కాన్షియస్లో ఉన్న వాళ్ళకి ఏముంటుంటుంది, కొన్ని సైకిక్ ఎబిలిటీస్ అనేది వస్తుంది. అంటే థర్డ్ డైమెన్షన్ నుంచి వాళ్ళు విముక్తి పొందితే ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్తారు. అలాంటి ఆల్రెడీ వాళ్ళు కొన్ని జన్మల్లో చేసేస్తే నీకు ఫోర్త్ డైమెన్షన్ వాళ్ళు నీకు డైరెక్ట్గా ఫోర్త్ డైమెన్షన్ లక్షణాలతోనే కనిపిస్తారు. వాళ్ళకి సైకిక్ ఎబిలిటీస్ ఉంటుంది. థర్డ్ ఐ యాక్టివేషను, టెలిపతి, అలాగే ఈ క్లార్వాయన్స్ అంటే వాళ్ళకు ఇంట్యూషన్ చెప్పేయడము, ముందుగా తెలుసుకోవడము, అది క్లైర్ సెంటెన్స్, అలాగే క్లైర్ ఆడియన్స్ అంటే ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ వాళ్ళకి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేవి ఎలాగైతే మనకి ఈ కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా వాటి పనులు అలా చేస్తుంటాయో, అలాగే ఈ ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ అంటే ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటే వాళ్ళకి దృశ్యాలు కనబడ్డము, లేకపోతే ఎక్కడో ఎవరో మాట్లాడుకుంటుంటే ఏదో వేరే కంట్రీలో మాట్లాడుకున్న వాళ్ళకి చెవులకు ఆ మాటలు వినబడ్డము, లేకపోతే రేపు జరగబోయేది ముందుగా తెలిసిపోవడము, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్. ఈ ఫోర్త్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి సైకిక్ ఎబిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే దానికి ఇంకొంచెం వాళ్ళు సాన పట్టుకున్నారనుకోండి, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ద్వారా, మెడిటేషన్స్ ద్వారా, వాటి ద్వారా వాళ్ళకు చాలా ఈజీగా వాళ్ళ ఫోర్త్ డైమెన్షన్లో స్టెబిలైజ్ అయిపోయి ఫిఫ్త్ డైమెన్షన్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ థర్డ్ డైమెన్షన్ వాళ్ళు ఇవన్నిటి చేసుకుంటూ రావాలి వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటారంటే కాస్త కంపాషనేట్, కాస్త పేషెన్స్ అనేది వీళ్ళకి ఉంటుంది. ఫోర్త్ డైమెన్షన్ వాళ్ళకి పేషెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫోర్త్ డైమెన్షన్ నుంచి ఇంకెప్పుడు థర్డ్ డైమెన్షన్కి రారా అంటే వస్తారు. ఎప్పుడు వచ్చేస్తారు వాళ్ళు? ఫోర్త్ డైమెన్షన్లో స్టెబిలైజ్ కాకపోతే పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి అవుతుంటారు. సో అది ఈ ఫోర్త్ డైమెన్షన్లో ఉండే వాళ్ళు అలా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మెడిటేషన్స్ అవన్నీ చేశారో, జ్ఞానాన్ని తీసుకోవడం, మెడిటేషన్, సాయి ఇప్పుడు అవన్నీ చేస్తూ ఉంటారో, ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే వాళ్ళు అక్కడ స్టెబిలైజ్ అయిపోయి నెక్స్ట్ ఫిఫ్త్ డైమెన్షన్కి అని వెళ్ళడం అనేది జరుగుతుంటుందన్నమాట. సో వాళ్ళు వీళ్ళు ఇక్కడ మెడిటేషన్ నమ్ముతారు, వర్డ్స్ అనేవి ఎనర్జీస్ అని నమ్ముతారు, వాడికి ఒక పవర్ ఉందని నమ్ముతారు. ఈ థర్డ్ డైమెన్షన్లో వాళ్ళు వాళ్ళు నమ్మనవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ నమ్మడం మొదలు పెడతారు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అంటే అప్పుడు నమ్మడం మొదలు పెడతారు ఈ థర్డ్ డైమెన్షన్ వాళ్ళు. లేకపోతే అంతవరకు ఇంక దేన్ని నాకు కూడా వాళ్ళు నమ్మడం అనేది జరగదనమాట. సో అట్లానే ఇక్కడ ఫోర్త్ డైమెన్షన్కి వచ్చేటప్పటికి మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళ శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏంటి, ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ చక్రాలు ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది, నువ్వు ఆసనాలు వేసుకో, లేకపోతే హఠయోగాలు చెయ్యు, లేకపోతే మామూలుగా జిమ్లకి వెళ్ళి ఏం చేసినా కూడా నీ చక్రాల యాక్టివేషన్స్ అనేవి జరుగుతాయి. దానికి నువ్వు కాస్త స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా కలిపితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది ఓన్లీ జిమ్లకు వెళ్తారు, వాళ్ళకి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండదు, కానీ అది కూడా వాళ్ళకి లబ్ధి కలుగుతుంది వాళ్ళకి. కానీ దానితో పాటుగా ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ కలిపితే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. అది వాళ్ళు అక్కడ అర్థం చేసుకోవాల్సినది. అలాగే ఈటింగ్ అప్పుడు కొంచెం కాన్షియస్గా తింటారనమాట. ఇప్పుడు ఈ థర్డ్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి లోపల అజీర్ణము వగేరా వాటితోటి వాళ్ళ జీర్ణ వ్యవస్థ లేకపోతే ఇతర వ్యవస్థలు బాధలు పడుతున్నా కూడా వాళ్ళు తిండి మాత్రము మానరు. మీరు పథ్యం ఉండాలమ్మా అని చెప్పిన వాళ్ళు పథ్యం ఉండరు. వాళ్ళు ఆగలేరనమాట. ఆ బైండ్ అయిపోయి ఉంటారు వాటికి. అంటే ఏది తినాలి, ఏది తినకూడదు, తన బాడీకి ఏది కావాలి, ఏది ఉండకూడదు అనేటువంటి ఆ భావనా శక్తిని కూడా వాళ్ళు కలిగి ఉండరు థర్డ్ డైమెన్షన్లో.
కానీ ఫోర్త్ డైమెన్షన్కి వచ్చేసరికి తన శరీరానికి ఏమి కావాలి, తను ఎటువంటి తిండి తినాలి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మెడిటేషన్ కూడా వాళ్ళు ఫోర్త్ డైమెన్షన్లో మొదలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మా మేము కూర్చుంటున్నామండి, కానీ మేము కనెక్ట్ అవ్వలేకపోతున్నాము. కూర్చున్నంత వరకు వచ్చారు, సంతోషము. అది ఫోర్త్ డైమెన్షన్లో మళ్ళీ 10 దశలు ఉంటాయండి. థర్డ్ డైమెన్షన్లో 10 దశలు. ఆత్మ ఆత్మ సహచరులు అనే బుక్ చదవండి, తెలుగులో ఉంది అది, ఆత్మ సహచరులు. అందులో ఇవన్నీ ఇస్తారు. నేనేమో టూకీగా చెప్తున్నాను నేను. సో థర్డ్ డైమెన్షన్లోని ప్రతి ఒక్క డైమెన్షన్లో కూడా 10 దశలు ఉంటాయన్నమాట. సో అందువల్ల వాళ్ళు అక్కడ స్టెబిలైజ్ అవ్వకపోవడం వల్ల అట్లీస్ట్ మెడిటేషన్ వరకు వస్తున్నారు, సంతోషం అది, కానీ స్టెబిలైజ్ అవ్వలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ థర్డ్ డైమెన్షన్ వాటి నుంచి ముక్తి పొందితే తప్ప నువ్వు కూర్చోలేవు. సో కాబట్టి అది చేయడానికి ట్రై చేసుకుంటూ పోవాలి. సో ఈ విధంగా నీకు ఫోర్త్ డైమెన్షన్లో నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న వచ్చేస్తుంది. నీ లైఫ్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకోవాలని నీకు అనిపిస్తుంది. సో నువ్వు ఒక డీపర్ మీనింగ్, నీ లైఫ్కి డీప్ మీనింగ్, ప్రతిదీ కూడా ప్రాపంచికంగా కూడా ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమకు మీనింగ్ ఏంటి, నేను ఇంత నేను చేస్తున్నాను, ఈ వ్యక్తి సరైన వ్యక్తా కాదా అనేటువంటి. ఇప్పుడు చాలామంది చూడండి, పెళ్ళిళ్ళైన చాలా కొద్ది రోజులకి వాళ్ళకి ఎగనెస్ట్గా మారుతూ ఉంటారు, లేదా ఎగనెస్ట్గా అంటే లేదా ఆలోచన మొదలవుతుంది వాళ్ళకి. నేను చేసింది కరెక్టేనా, ఈ వ్యక్తి నాకు సరైన వ్యక్తేనా అని ఆలోచన వస్తుంది. అంటే వాడు పాత ఇంత మునుపు ఈ స్త్రీ లేకపోతే నాకు జీవితమే లేదు అనుకున్నవాడు, లేకపోతే ఈ పురుషుడు లేకపోతే నాకు జీవితమే లేదు అనుకున్న స్త్రీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది నేను చేసింది కరెక్టేనా అని ఆలోచనకు వస్తుంది. చూసారా, ఆ డైమెన్షన్ మారింది అక్కడ. ఆ డైమెన్షన్ మారుతున్నప్పుడు నీకు ఎనర్జీస్ కూడా మారుతాయి. అది అక్కడ కారణమవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫిఫ్త్ డైమెన్షన్కి లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతాం. ఫిఫ్త్ డైమెన్షన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే అక్కడ అంతా కూడా నీకు అబౌవ్ 500 అండి. అంటే నీ అనాహత చక్ర స్థాయి నుంచి అప్ అంతా కూడా స్పిరిచువల్ డైమెన్షన్ అది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే నీ వైబ్రేషన్ అబౌవ్ 500 ఉంటుంది. అక్కడ నువ్వు ప్రతిదీ దేన్ని కూడా నువ్వు సపరేట్ చెయ్యవు. ఇది 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 అని అన్నీ కూడా నీకు స్పిరిచువల్ జర్నీ లాగే కనిపిస్తుంది. మనము ఒక సింగిల్ సెల్గా బీజం వేసుకుంటాం తల్లి కడుపులో, అక్కడి నుంచి నీ ప్రయాణం స్పిరిచువల్ జర్నీయే. కానీ నీకు ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వు అబౌవ్ 500 ఫ్రీక్వెన్సీకి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది. అంతవరకు డ్యూయాలిటీ, ఇది నాది అది నీది, ఇది వీడిగా అది నాది ఇది నీది, అసలు ఇలా కాదు నేనే ఇవన్నీ ఈ డ్యూయాలిటీ అంటే ఈ ద్వంద్వం జరుగుతూ ఉంటుంది మనిషికి, యుద్ధం. వాడు ఎప్పుడైతే 500 అబోవ్ వెళ్ళాడో శాంతం స్టార్ట్ అవుతుంది. అర్రే ఇదంతా నా జర్నీయే కదా, ఇదంతా నా జర్నీయే కదా, ఇలా చేశానేమిటి అని అప్పుడు వాళ్ళు ఆలోచిస్తాడు. అంటే ఈ జర్నీ ఇలా చేశానేమిటి నేనని ఆలోచన అప్పుడు స్టార్ట్ అవుతుంది వాడికి. అలాగే సో కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వన్నెస్ అనేది ఏర్పడుతుందండి. కంపాషన్ అనేది ఇంకా బాగా స్థిరపడుతుంది. సో ఇంకొకటి ముఖ్యంగా ఈ ఫిఫ్త్ డైమెన్షన్ వాళ్ళు ఏంటంటే ఈ డ్యూయల్టీ అనేది, ఈ యుద్ధం అనేది తగ్గిపోతుంది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక డ్యూయల్టీ ఉంటుంది, కానీ అది మంచి డ్యూయల్టీ. ఎలాంటి డ్యూయల్టీ ఉంటుంది అంటే ఇప్పుడు మానవుడు జడ్జిమెంట్ అనేది చేయడు. ఇప్పుడు కింద స్థాయిలో ఉండేటప్పుడు విపరీతంగా జడ్జిమెంట్లు చేస్తాం మనం, వీడిలాగా వడలాగా అమిలాగా ఇలాగా. అక్కడికి వచ్చేసరికి నీకు జ్ఞానం వచ్చేస్తుంది. అంటే దానికంతా రాదు, నువ్వు కష్టపడి ఆ స్థాయికి రావాలి. నువ్వు ఫిఫ్త్ డైమెన్షన్ దానితో వచ్చేది. అది ఏమొస్తుంది అంటే ఒక మానవుడికి ఉన్నాడు, వాడు మనం జడ్జి చెయ్యము ఫిఫ్త్ డైమెన్షన్లో. ఎలా ఆలోచిస్తామంటే వాడి యొక్క స్పిరిచువల్ బాడీ అంటే నీ ఆత్మ యొక్క జ్ఞానం నీకు అప్పటికే కలిగిపోతుంది కాబట్టి అవతల వాడికి కూడా ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఎప్పుడు కూడా నిజం అంటే స్పిరిచువల్ బాడీ అది ఎప్పుడు కూడా భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉంటుంది. వాడు మిగతా పనులు, వాడు ఏ పనులు చేస్తున్నా ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా చేస్తున్న పనులన్నీ కూడా ఆ బయట ప్రపంచం, ఆ బయట కర్మలే తప్ప దానికి వీడి స్పిరిచువల్ ఆత్మకి ఎటువంటి సంబంధం లేదన్న విషయం నీకు అక్కడికి వచ్చాక తెలుస్తుంది. అప్పుడు నువ్వు జడ్జిమెంట్స్ అనేవి ఆపేస్తావు.
వాడి ఫిజికల్గా వాడు చేస్తున్న పనిని బట్టి వాడి ఆత్మని ఎప్పుడు కూడా మనము జడ్జి చేయకూడదు, వాడి ఆత్మని దూషించకూడదు. అలాగ మనం చేశాము అంటే అది మన మూర్ఖత్వము. రెండోది ఏంటంటే వాడు ఫిజికల్గా చేస్తున్న వాడి కర్మలో మనం భాగమైపోతాం. సో ఈ తేడా మనకి అక్కడికి వచ్చాక తెలిసిపోతుంది. వాడు ఫిజికల్గా ఎటువంటి కర్మలు చేయని పాపకర్మలు చేస్తున్నాడా, క్రూర కర్మలు చేస్తున్నాడా, అదంతా కూడా వాడక్కడ ఏదో నేర్చుకుంటూ ఉండొచ్చు. నేర్చుకోకపోయినా అది వాడి టైమే వాడికి వేస్ట్ అవుతుంది, మనకు సంబంధం లేదు. అంటే ఆ జన్మ వాడికి వేస్ట్ అవుతుంది, మనకి సంబంధం లేదు. కానీ వీడి స్పిరిచువల్ బాడీ మాత్రము భగవంతునితో కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో వాడు అక్కడి నుంచి రకరకాల పాపకర్మలు క్రూరకర్మలు చేస్తూ వాడు ఆ భ్రమలోనే బ్రతుకుతూ అందు నుంచి ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే విజ్డమ్ వాడు తీసుకోకపోతే, వాడు ఆత్మ తీసుకోకపోతే నీకేమీ నష్టం రాదు కదా. సో నువ్వు అందులో పడద్దు అనేటువంటి విషయము నీకు అక్కడ ఫిఫ్త్ డైమెన్షన్లో తెలుస్తుంది. సో జడ్జిమెంట్స్ అనేవి ఆపేస్తావు, పూర్తిగా విజ్డమ్ ఓరియంటెడ్గా ఉంటావు. ఎప్పుడు కూడా విజ్డమ్ 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 తీసుకోవాలనేటువంటి తాపత్రయంతో ఉంటూ ఉంటావు అనమాట. సో కాబట్టి అక్కడ మనమే క్రియేటర్స్ అనేది తెలుసుకుంటాం. మనమే క్రియేటర్స్ అని తెలుసుకున్న తర్వాత మన దుఃఖాన్ని క్రియేట్ చేసుకోవడానికి నువ్వు సాహసించవు. అదే నువ్వు థర్డ్ డైమెన్షన్లో ఉండేటప్పుడు ఎప్పుడు దాంతోనే ఉన్నా కూడా ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళిన తర్వాత దుఃఖము అనేది నీకు ఇష్టం ఉండదు, యు డోంట్ లైక్ ఇట్. సో అందువలన జడ్జిమెంట్స్ అన్ని పూర్తిగా మానేస్తావు. ఎందుకు మానేస్తావు అంటే నీకు విషయం తెలిసిపోయింది కాబట్టి. అలాగే ఇకపోతే ఇక్కడ ఇది ఏదైనా కూడా ఒక ఎక్స్పీరియన్స్గానే తీసుకుంటావు ఫిఫ్త్ డైమెన్షన్లోకి వచ్చిన తర్వాత. జస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే. వాడు వచ్చాడా, నిన్ను తిట్టి వెళ్ళిపోయాడా, ఓకే అదొక ఎక్స్పీరియన్స్. ఇక మళ్ళీ వాడు తిట్టిన తిట్లకు నువ్వు క్యారీ అవ్వవు. అదే థర్డ్ డైమెన్షన్లో ఉంటే నువ్వు కూడా ఒక కత్తో కర్రో పట్టుకుని వాడి వెనకాల పరిగెడతావు. ఇక ఫిఫ్త్ డైమెన్షన్లో వచ్చాక ఇక నువ్వు పరిగెట్టవు. వాడు తిట్టి వెళ్ళిపోయాడా, ఓకే అది అదొక ఎక్స్పీరియన్స్. సో అందులో ఏదైనా నాకు ఏమైనా పనికొచ్చేది ఏమైనా ఉందా, వాడు తిట్టాడంటే ఏదో చిన్న కారణం ఏదో ఉండుండొచ్చు, ఏదైనా వాడికి నచ్చినది ఏమైనా ఉందా అనేసి నువ్వు అలా ఆలోచిస్తావు, దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తావే తప్ప వాడు తిట్టాడు అని చెప్పేసి వాడి మీదకి ఇక వెళ్ళవు. అది అంటే అలా అయితే వాడు చెంప పగలగొడితే ఇంకో చెంప చూపించాలా అండి అని కాదు. అసలు ఫస్ట్ పగలగొట్టుకునే ఆ స్థితి ఆ ప్లేస్లో నువ్వు ఎందుకున్నావో నువ్వు ఆలోచిస్తావు ఫస్ట్. సో దాన్ని మార్చేసావు అంటే వాడు ఇక రాడు, వాడు కాళ్ళ మీద పడి మరి వెళ్ళిపోతాడు. సో స్పిరిచువల్గా నీకు అటువంటి శక్తి నీకు వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నావు అంటే ఎవడో నీకు చెంపదెబ్బ కొట్టడు. చెంపదెబ్బ కొట్టేది నువ్వు థర్డ్ డైమెన్షన్లో ఉన్నప్పుడే. సో సో కాబట్టి ఫిఫ్త్ డైమెన్షన్లో మనకి ఎప్పుడూ కూడా మనము డివైన్ బ్లూ ప్రింట్తోనే ఉంటాము. డివైన్ బ్లూ ప్రింట్ అంటే మన సోల్ ప్లాన్తో మనము ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈ ఈ ఫిఫ్త్ డైమెన్షన్లో అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఫిఫ్త్ డైమెన్షన్లో అంటే మనం ఎప్పుడు గబుక్కున మనకి ఏదైనా బాధ కలగచ్చు కదండి, మన ఫోర్త్కి థర్డ్కి రామా అంటే వస్తాం. ఎప్పుడు వస్తావు నువ్వు ఫిఫ్త్ డైమెన్షన్లో నువ్వు స్టెబిలైజ్ కాకపోతే నువ్వు కూడా అక్కడ నుంచి ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా ఊగిసలాడుతూ ఉంటావు. సో కాబట్టి మన ఫిఫ్త్ డైమెన్షన్లో స్టెబిలైజ్ అవ్వాలి. మనం అందుకే జన్మ తీసుకున్నాం ఫిఫ్త్ డైమెన్షన్లో స్టెబిలైజ్ అవ్వడానికి. ఇదే మన సోల్ ప్లాన్, ఇదే మన పర్పస్ ఆఫ్ లైఫ్. ఇంతకన్నా మరొకటి లేదు. నేనే చెప్పేస్తున్నాను, మీ అందరి సోల్ ప్లాన్ కూడా అదే, మీ అందరి యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా అదే. సో ఇప్పుడు ఎలాగ స్టెబిలైజ్ అవ్వాలండి, ఎలా స్టెబిలైజ్ అవ్వాలి అంటే బీ అవేర్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా అవేర్నెస్తో ఉండాలి. అదే కదా మైండ్ఫుల్నెస్ అంటే అవేర్నెస్. మన చుట్టూ ఏం జరుగుతుంది. నీకు థర్డ్ డైమెన్షన్లో ఉండేటప్పుడు నువ్వు ప్రతి ఒక్కటి కూడా బయటవన్నీ కూడా లోపల పెట్టుకుంటావు, కానీ కాన్షియస్గా ఉండవు, అన్కాన్షియస్గా నువ్వు పనులు చేస్తావు. స్పృహ లేని పనులు అంటారు దాన్ని. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు మనం మెడిటేషన్లో కాన్షియస్గా ఉంటాము, స్పృహతో ఉంటాము, ఎరుకతో ఉంటాము. థర్డ్ డైమెన్షన్లో అన్నీ కూడా నువ్వేది కోరుకోవు, ఏవో వస్తూ ఉంటాయి. నీ యొక్క ఎమోషనల్ బ్యాగేజ్ని బట్టి నీకు సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో అన్కాన్షియస్గా నువ్వు ఆ సిచ్యువేషన్స్కి నువ్వు క్యారీ అయిపోతూ ఉంటావు.
సో 5th డైమెన్షన్లో నువ్వు కాన్షియస్గా ఉంటావు, దాన్ని నువ్వు స్టెబిలైజ్ చేసుకోవాలి. ఇక ఎలా పడితే అలాగా ఏదో గాలికి కొట్టుకుపోయే ఆకుల్లాగా, లేకపోతే తెగిన గాలిపటం ఎక్కడ పడితే అక్కడికే ఎగిరిపోయి ఏ చెట్టుకో ఏ పుట్టకో ఏ గుట్టకో అది చిక్కుబడిపోతుంది. ఆ విధంగా ఉండవు జీవితాలు. 5th డైమెన్షన్, ఓన్లీ 3rd డైమెన్షన్లోనే ఆ విధంగా ఉంటుంది. అది దాన్ని విధి అనుకోవడము, విధి అనేవాడు వాడు ఎవడో వాడు ఉన్నాడు ఆ పైన కూర్చుని వాడు రాస్తున్నాడు అనుకోవడము, అంత నాన్ సెన్స్ మనమే చేసుకుంటున్నది అంతా కూడా. కాబట్టి బీ అవేర్ అంటే మన 5th డైమెన్షన్లో స్టెబిలైజ్ అవ్వాలి అంటే ఈ కాన్షియస్నెస్ మనకి పెరగాలి. ఆ కాన్షియస్నెస్ పోతే ఆటోమేటిక్ ఈ కాన్షియస్ పెరుగుతుంది అనమాట. రెండోది ప్రెజెంట్ టెన్స్లో ఉండవు వర్తమానం. వర్తమానంలో ఎందుకు ఉండాలి అంటే పరమహంస యోగానంద గారు ఏం చెప్పారంటే తన బోధనల్లో వర్తమానంలోనే ఎందుకు ఉండాలి అంటే నీ యొక్క ఆత్మ యొక్క పరిణితి నీకు వర్తమానంలోనే జరుగుతుంది, గతంలో జరగదు. ఫ్యూచర్ అనేది అసలు లేనే లేదు. పరమహంస యోగానంద గారి బుక్కులో ఉన్నాయండి ఆయన చెప్పిన టీచింగ్స్ అవి ఆనాటి ప్రజలకి. అందుచేత వర్తమానంలో ఉండడం ముఖ్యం. ఓకే, వర్తమానంలో ఉండడానికి చాలా కారణాలు చెప్తూ ఉంటారు. ఇది ఏంటి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, అది అన్నీ కరెక్టే. ముఖ్యంగా ఏంటంటే ఆత్మ దగ్గరకు వచ్చేటప్పటికి మన ఆత్మ యొక్క పరిణితి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వర్తమానంలో ఉంటేనే నీకు ఆత్మ పరిణితి. నువ్వు ఏమాత్రం గతానికి నువ్వు ఇచ్చేయనుకో ఆ సమయానికి ఆ పరిణితి ఆగిపోతుంది. ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో కంటిన్యూస్గా జరుగుతున్న ఈ పరిణితి అనేది నువ్వు మళ్ళీ తిరిగి వర్తమానానికి వచ్చేంత వరకు ఆగిపోతుంది. సో కాబట్టి నువ్వు అయితే మరి గతంలో గతాన్ని నువ్వు మన సద్గురు ఏం చెప్పారంటే గతాన్ని నువ్వు మర్చిపోవాల్సిన అవసరంలా, మర్చిపోవు కూడా. ఆ గతం నుంచి నువ్వు తీసుకునే విజ్డమ్ ఉంటుంది కదా, ఆ విజ్డమ్ నీకు గుర్తుంచుకునేంత మాత్రము గతాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. అంతే తప్ప అక్కడున్న విషాదానికి బైండ్ అయిపోయి అక్కడ అవన్నీ జరిగిపోయిన తర్వాత కూడా ఇంకా సంవత్సరాలు ఏడుస్తూ దానిని తలుచుకుని దుఃఖపడుతూ అది చేయకూడదు. నువ్వు గతాన్ని పూర్తిగా మర్చిపోయావంటే దాని నుంచి వచ్చిన విజ్డమ్ కూడా నువ్వు మర్చిపోతావు. ఇక వాట్ ఈస్ ద యూజ్? నువ్వు అంతా పడి నువ్వు ఆ విజ్డమ్ని మర్చిపోతే నువ్వు చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరంతో నువ్వు ఏం తీసుకెళ్తావు? నువ్వు ఎక్కడ తీసుకునే విజ్డమ్ నువ్వు అక్కడే వదిలేస్తే చనిపోవడం అంటే ఇవాళ రేపు జరగదు కదా, ఎప్పుడో జరుగుతుంది అది. సో కాబట్టి విజ్డమ్ని ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆ విజ్డమ్ని గుర్తు పెట్టుకోవాలంటే గతము కూడా గుర్తుండాలి ఎంతో కొంత. ఎంతవరకు ఆ విజ్డమ్ ఎంతవరకు అవసరమో అంతవరకు నీకు గతం గుర్తుంటే చాలు. ఒకప్పుడు అలా జరిగింది కదా, కానీ అది నా మంచిగా జరిగింది, సో నేను ఈ విధంగా నేను ఎన్లైటైన్ అయ్యాను, చాలు. అంతే తప్ప అప్పుడు జరిగిన వాటికి ఆ మనుషులకి వాళ్ళు బతుకున్నా బ్రతికలేకపోయినా వాటికి బైండ్ అయిపోయి ఎడుతూ కూర్చోకూడదు. సో మన సద్గురు కూడా చెప్పారు అదే. సో కాబట్టి ఎప్పుడు కూడా ఎప్పుడైతే నువ్వు వర్తమానం నుంచి తొలగావో నీకు అక్కడ ఆ పరిణితి ఆగిపోయింది. ఎప్పుడో వస్తావు కదా 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఏడ్చి మళ్ళీ నువ్వు వర్తమానానికి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మొదలవుతుంది తప్ప నీకు అందులో వచ్చే లాభం ఏమీ లేదు. ఆ విధంగా మనుషులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. జన్మలు ఎత్తుతూ ఉంటారు కానీ అనుభవరీత్యా విజ్డమ్ రీత్యా అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుచేత పరమహంస గారు చెప్పినట్టుగా బీ ఇన్ ద ప్రజెంట్. నెక్స్ట్ ఇది ఏంటంటే జడ్జిమెంట్స్ అనేది ఉండకూడదు. నేను దాని నుంచి అదే చెప్తున్నాను. సో నేను అదే, సో నో జడ్జిమెంట్స్. ఇంకోటి ఏంటంటే క్యూరియస్గా ఉండాలి. నేర్చుకోవడానికైనా కానీ తెలుసుకోవడానికైనా కానీ ఇంకా ఏదైనా కూడా జెన్యూన్ దేవునితో జెన్యూన్ రిలేషన్షిప్స్తో ఉండాలి. దేవుని యందు ఆయన దగ్గర కూడా ట్రాన్సాక్షన్లుగా ఉండకూడదు. నువ్వు నాకు ఇది ఇవ్వు నేను నీకు ఇది ఇస్తాను అలా ఉండకూడదు. అదనమాట. తర్వాత ఓపెన్ మైండ్తో ఉండాలి. ఓపెన్ మైండ్తో ఉండడం అంటే ఎలాగంటే లైఫ్ ఎగ్జైటింగ్గా ఉండాలి కదండి. ఓపెన్ మైండ్ లేకపోతే లైఫ్ ఎగ్జైటింగ్గా ఉండదు. లైఫ్లో ఎగ్జైట్మెంట్ అనేది ఆనందంతో కూడిన ఎగ్జైట్మెంట్, అది కూడా ఆనందంలో ఒక భాగము. సో కాబట్టి ఓపెన్గా ఉండాలి. ఇప్పుడేంటి రియల్గా ఉండాలి. రియాలిటీలోనే ఓపెన్నెస్ అనేది వస్తుంది. అవతల వాడు రియల్గా ఉన్నాడు, రియల్గా మాట్లాడుతున్నాడు
అంటే నీ ఆలోచించే ఆలోచన, మాట్లాడే మాట రెండు. కొంతమంది ఏం చేస్తారు, నోటితో నవ్వుతుంటారు, నొసటితో చిట్లిస్తూ ఉంటారు. అది నీకు అర్థమైపోయింది అనుకో, నువ్వు వాళ్ళతో నువ్వు ఓపెన్గా ఉండగలవా? నువ్వు థర్డ్ డైమెన్షన్లో ఉంటే నీకు అర్థం కాదు. ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నావు అనుకో, అవతల వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తుంటే నీకు అర్థమైపోతూ ఉంటుంది. వాడికన్నా ముందు వాడి లోపల ఏం జరుగుతుందో నీకు అర్థమైపోతుంటుంది. కర్మ అదొక ప్రాబ్లం కూడా. ఇంకా వాడితో నువ్వు ఎలా ఉంటావు నువ్వు, రైట్? సో కాబట్టి మనుషులు ఎప్పుడు కూడా అందరూ కూడా ఫిఫ్త్, ఫోర్త్, థర్డ్ ఎవరైనా కూడా జెన్యున్గా ఉండాలి. అప్పుడే లైఫ్లో ఎగ్జైట్మెంట్ అనేది వస్తుంది. వీడికి కూడా ఈ థర్డ్ డైమెన్షన్ వాడికి కూడా మాట్లా మనసా వాచా కర్మేణ ఒకేలా ఉంటే వాడికి కూడా ఎన్నో ఎవెన్యూస్ ఓపెన్ అవుతాయి నేర్చుకోవడానికి. ఎంతోమంది వాడికి సహాయపడతారు. ఎప్పుడూ కూడా లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండే వాళ్లకు చాలామంది సామూహిక చైతన్యం, సామూహికంగా ఉంటూ లార్జ్గా కనిపిస్తారే తప్ప నిజంగా వాళ్లకు ద్వారాలు అనేవి ఓపెన్ అవ్వవండి. అన్నీ మూసుకుపోయే ఉంటాయి వాళ్ళకు. ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళకి తెలియదు పాపం. సో అందువల్ల ఏ స్టేట్లో ఉన్నా, ఏ డైమెన్షన్లో ఉన్నా ఈ ఓపెన్నెస్ అనేది ఉండాలి అంటే మనసా వాచా కర్మేణ రియల్గా ఉండాలి. ఇంకోటి ప్లేఫుల్గా ఉండాలి. షిరిడి సాయిబాబు గారు చూడండి, ఆయన ఎంత పెద్ద, ఆయన చిన్న పిల్లలతో గోళికలు ఆడుకుంటూ ఉండేవారు. ఆ చిన్న పిల్లలాగా పరిగెడుతూ ఉండేవారు. ఆటోమేటిక్గా ఆ యూత్ఫుల్నెస్, ఆ ప్లేఫుల్నెస్ అంటే నీ యొక్క డైమెన్షన్ బట్టి అలా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల యంగ్గా కూడా కనిపిస్తారు. సో కాబట్టి ఈ ప్లేఫుల్నెస్ అనేది చైల్డ్లో ఎంత ఎంతసియాజం ఉంటుంది, ఒకటి ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా అటువంటి ఎంతసియాజము ఈ మనుషుల్లో ఉంటూ ఉండాలి. అలాగే వండర్, ప్రతిదానిని కూడా వండర్గా ఉండాలి. ఇప్పుడు వరల్డ్లో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు నువ్వు దుఃఖంతో, పెయిన్ తోటి బాగా నువ్వు బరువు అయిపోయింది అనుకోండి, నువ్వు ఆకాశాన్ని, మననే ఎవరికో చెప్పాను కూడా, ఆకాశాన్ని కూడా, ఆకాశంలో చూడు ఎలా ఉన్నాడు, లేకపోతే సాయంత్రం అవ్వగానే చంద్రుడు ఎలా వస్తున్నాడు అని కూడా చూడలేరండి మానవులు. ఎందుకంటే వాళ్ళు బాగా పెయిన్తో అలాగా భారం అయిపోయి ఎప్పుడు బుర్ర పాపం కిందనే ఉంటుంది వాళ్ళకి. అసలు పైకి ఎత్తి అసలు చినుకలు ఎలా పడుతున్నాయి, అసలు వీడు ఎలా వస్తున్నాడు సూర్యుడు అనేవాడు, ఆ చంద్రుడు అనేవాడు ఎలా ఉన్నాడు అని చూడనే చూడరు పాపం. ఎప్పుడు చూసినా అదే ఒక రొటీన్గా, అదే బాధ్యతలు, బండలాంటి బాధ్యతలు నెత్తి మీద బండరైతే కొట్టేస్తున్నట్టుగా వాటన్నింటి నెత్తి మీద పెట్టుకొని ఆలోచనలతోటి సతమతం అయిపోతూ అలాగే ఆ రాత్రి పగలు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. రాత్రి పగలు ఒకేలా ఉంటుంది వాళ్ళకు. సో ఆ విధంగా బ్రతికేస్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి అవన్నీ కూడా థర్డ్ డైమెన్షన్లోనే జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరిలోంచి బైండింగ్లోంచి బయటపడి ముక్తి పొందాలి వాళ్ళు. ఆ ముక్తి పొందడానికి కూడా సత్వ రజో తమో గుణాలని సక్రమంగా వాడుకోవాలి. ఆ ఈగోని సక్రమంగా వాడుకోవాలి. ప్రతీది మనకిచ్చిన శక్తి, బాగా బ్రతకమని ఇచ్చిన శక్తిలో అవన్నీ కూడా. బాగా బ్రతకండిరా అని చేసి పంపిస్తే అది తప్ప అన్నీ చేస్తున్నాం మనం. సో కాబట్టి ఇప్పుడు మ్యాజిక్ అనమాట ఇదంతా కూడా. నిజం చెప్పాలంటే ఒక జాదు. ఈ జాదు అనే ఒకసారి అర్థమైపోతే ఇక మన దుఃఖంలోకి వెళ్ళడానికి ఇష్టపడం అనమాట. ఎవరైనా దుఃఖంలోకి లాగినా కూడా నిలబెట్టేస్తాం. మైండ్ యువర్ బిజినెస్, ఇంకా ఆగక్కడ, నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు నీతో దుఃఖంలోకి, నువ్వు దుఃఖంలోకి ఈడ్చుకెళ్తుంటే నేను ఎడవబడ్డానికి నాకు ఇంట్రెస్ట్ లేదనేటువంటి ఆ ధైర్యం వచ్చేస్తుంది మాట్లాడడానికి. ఇంకా బలహీనత పోతుంది. ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే బలహీనత పోయినప్పుడే. కాబట్టి ఆ బర్డన్స్ అన్నీ కూడా ఎప్పుడైతే డిమినిషన్ అయిపోయినాయో ఆటోమేటిక్గా నువ్వు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని అన్నిటినీ చిన్నప్పుడు ఎలాగైతే చూసావో అలాగే ఇప్పుడు కూడా చూడడం అనేది జరుగుతుంది. సో ఈ స్టేజ్ను మనం స్టెబిలైజ్ అయిపోతే ఫిఫ్త్ డైమెన్షన్లో ఈ పైకి కిందకి ఊగిసలాడడం అనేది ఆగిపోతుంది. నువ్వు అక్కడే ఉండిపోతావు. ఇంక వీళ్ళెవరు నీ జోలికి రారు. వాళ్ళు వస్తున్నారు అంటే నీకు ఇంకెక్కడో ఏదో చిన్నది ఉంది అని అర్థం. సో అదండి, మనం ఇక్కడితో ఆపుదాము. ఇక రేపు కూడా నేను వస్తున్నాను ఇదే సమయానికి. సో రేపు మనము
ఒక కంప్లీట్గా ఈ టాబ్లెట్స్ గురించి మాట్లాడింది. ఇదంతా కూడా ఏంటంటే మిమ్మల్ని ప్రిపేర్ చేశాను ఇవాళ. ఓకే, ఏదైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగచ్చు. మేడం వండర్ఫుల్ సెషన్ అసలు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ. అసలు ఈ క్లాస్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ అండి. మన మనజ గారికే చెప్పండి. ఇంకా ఆవిడ పెడితే పెట్టాలి కదా, ఆవిడ పెట్టినప్పుడే మనం అదే అదే ఎస్ మ్యామ్. మారం బాగా లక్ష్మి చెప్పారు గారు. మేడం యా, గౌతమి మేడం. చెప్పండి. సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో అది క్లారిటీ బాగా ఇచ్చారు మేడం. అర్థం కాని వాళ్ళు కూడా చాలా వండర్ఫుల్ గా క్లారిటీ ఇచ్చారు మీరు. ఆ డైమెన్షన్ లో చాలా బాగా చెప్పారు. నిజంగా నాకు కూడా చాలా క్లారిటీ వచ్చింది. థర్డ్ డైమెన్షన్ లో ఎలా ఉంటారు, ఫోర్త్ లో ఎలా ఉంటారు, ఫిఫ్త్ లో ఎలా ఉంటారు అన్నది ఎక్సలెంట్ గా మనం తెలుసుకోవాలి అందరం కూడా. తెలుసుకోవాలంటే, ఎందుకంటే ఎవరికి మనం చెప్పక్కర్లా. ఓ మనకి ఈ లక్షణాలు ఉన్నాయంటే మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాం, సో దీని నుంచి బయటపడాలి, అలా అన్నమాట. అవును అవును మేడం. అంతే. ఎందుకు? అదైతే బాగా అర్థమైంది మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం ఇప్పుడు నమస్కారం మన గౌతమి మేడం. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎక్సలెంట్ మేడం. అసలు ఇది ఈ క్లాస్ లో ఇంతమంది చెప్పారు కానీ ఈ డైమెన్షన్ గురించి ఎవరు చెప్పలేదు ఇంత క్లారిటీగా. అసలు ఎక్సలెంట్, వండర్ఫుల్ మేడం. అసలు వనజా మేడం కి వేల నమస్కారాలు, మీకు కోటి నమస్కారాలు. నిజంగా ఇలాంటి వజ్రాలు లాంటి వాళ్ళని ఏర్కొచ్చి మాకు ఇంత మంచి జ్ఞానాన్ని అందిస్తున్నందుకు వేల కృతజ్ఞతలు మేడం. మీ నంబర్ ఉంటే చెప్తారా ఏమన్నా? షూర్ అండి. నా వాట్సాప్ నంబర్ +1 అనేది మీరు పెట్టుకోండి. 6108882724. ఎప్పుడైనా ఒక్క నిమిషం. భర్త కార్డు తీసుకోండి, లేకపోతే తన దగ్గర ఉంది. ఓకే ఓకే. ఇక్కడ చెప్పేసేయండి మేడం. అంటే అదే చెప్పాను కదా, ఉంటారు +1 కదా. అనేది పెట్టుకోవాలి ముందర. పెన్ను ఉందా? పెన్ను నా పెన్ను తీసుకొచ్చి చెప్పండి మేడం. +1 పెట్టుకోండి ఫ్రంట్లోని. తర్వాత 610888 610 888 888 2724. 2724. Yeah. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం మేడం. నమస్కారం మేడం. చెప్పండి, ఎలా ఉన్నారు? నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మనం ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు ఎనర్జీ అంటే సీక్వెన్స్ లో ఫస్ట్, థర్డ్, ఫోర్త్ అంటే వాళ్ళ దగ్గర మనం ఎనర్జీ లో ఎనర్జీ ఉన్నదని మనకి ఎట్లా తెలియాలి అని మనకు అది అర్థం అదే కావాలి. లక్షణాలను బట్టి అండి, మనలో ఎటువంటి లక్షణాలు. ఎందుకంటే మనకి దుఃఖానికి తొందరగా లోనైపోయే లక్షణం కనిపిస్తుందా, లేకపోతే తొందరగా మనకి టెంపర్మెంట్ వస్తుందా, లేకపోతే తొందరగా మనకి మన చుట్టూ ఉన్న సమస్యలన్నీ మనల్ని అవమానించే విధంగా వస్తున్నాయి, సాంఘిక సమస్యలు ఎలాంటివి వస్తున్నాయి, మన చుట్టూ మన కుటుంబం మనల్ని ఎలా ట్రీట్ చేస్తుంది, వాళ్ళు మీరు చెప్పిన మాట వింటున్నారా, లేకపోతే విన్నట్టు నటిస్తున్నారా, లేకపోతే ఒక మాట అన్నంగానే వెంటనే మీద పడిపోతున్నారా. అంటే ఎందుకు? నీ చుట్టూ వైబ్రేషన్స్ లోగా ఉండడంతో నీకు అటువంటి సిచ్యువేషన్స్ కలుగుతున్నాయి అన్నమాట. అలాగే నీ ఆఫీస్లో నీ పరిస్థితి ఎలా ఉంది? సో బాగా మాట్లాడుతున్న బాసే సడన్ గా వాడు ఎందుకు టర్న్ అవుతున్నాడు, డిఫరెంట్ ఎందుకు అవుతున్నాడు? ఎప్పుడు కూడా పక్కనే ఉంటారు ఆ దోస్తుగాడారు, వాళ్ళు ఎందుకు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు? ఒకసారి ఏమో దోస్తులు బాగానే ఉంటారు, మరోసారి ఏమో మరొకలా ఉంటారు. దోస్తులు బాగానే ఉంటారు, వెనకాతలు చెబుతూ ఉంటారు. ఇవన్నీ సాంఘిక సమస్యలు అనేవి కూడా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మన 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 ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్లో యొక్క లక్షణాలు అన్నమాట. ఆ లక్షణాలన్నీ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి. అరే వీడు మనవాడే కదా, వీడేంటి ఇలా బిహేవ్ చేసిన, వీడు మనవాడు, వాడు మనవాడు ఏం లేదు. ఎవరు ఏం మనవాళ్ళు కారు, అందరూ కూడా ఆత్మలే. అందరూ కూడా వారి కర్మలను పూర్తి చేసుకోవడానికి వచ్చిన ఆత్మలు. వాడు మనవాడు, వీడి మనవాడు ఏమి లేదండి. అంతా కూడా మాయ, అంతే.
ఎందుకంటే అంతే. ఈ మాయ ఇంపార్టెంటా కాదా అంటే ఇంపార్టెంటే. మనము ఆ కొద్ది కాలమైన ఆ మాయలో బంధింపబడితేనే మనం ఏంటంటే మనము మనం ఉన్న స్థితి నుంచి బయటకు వచ్చి ఉన్నత స్థితిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా పాజిటివ్గానే తీసుకోవాలి. వాడు ఒక మాట అన్నాడు అంటే బాధపడిపోకూడదు. వాడు అన్నాడు అంటే మిగతాదంతా వాడు అరిషడ్వర్గాలో ఉండొచ్చు. ఎంతో కొంత ఎక్కడో దగ్గర మనం అలా అనిపించాం వాడికి. ఎందుకు అలా అనిపించాము దానిపైన మనం వర్కౌట్ చేసుకోవాలి. ఎవరికి చెప్పాల్సిన ఆ. అవసరం లేదు. మనకు మనమే అర్థం చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఏదో ఒక నిరాశ. నేను ఈ పని చెయ్యలేను నేను ఇంతే, నాకంత ఇది లేదు, నాకంత ధైర్యం లేదు, లేకపోతే నాకంత టాలెంట్ లేదు అనేసి అక్కడికలాగా ఆ సిచ్యువేషన్స్ నీకు అలా అనిపిస్తాయి. కానీ అలా సెటిల్ అవ్వకూడదు. అందుకని ఎఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఇది 5th డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి అవసరం లేదు. కానీ 3rd డైమెన్షన్ లక్షణాలతో ఉన్న వాళ్ళకి ఎఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏం జరుగుతుందంటే నాకు ఇక టాలెంట్ లేదు, నేను ఇంతే ఆ నిరాశపడిన వ్యక్తికి ఒక ఎఫర్మేషన్ అనేది ఒక మంత్రంలా పనిచేస్తుంది. నాకు ఈ టాలెంట్ ఉంది అనేసి వాడి చేత ఎఫర్మేషన్ చెప్పిస్తూ ఉంటారు. ఎందుకు అలా చూస్తుందంటే ఎప్పుడైతే వాడు అలా చెప్పుకుంటున్నాడో వాడి బ్రెయిన్ ఆ మాట నమ్మడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే నమ్మడం మొదలు పెట్టిందో దానికి ఒక ఎమోషన్ అనేది ఊహించుకోమంటుంటారు. మళ్ళీ ఎఫర్మేషన్ చెబుతూ అదే విధంగా ఊహించండి అంటారు. అప్పుడు ఎమోషన్ అనేది దానికి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎమోషన్ క్రియేట్ అయ్యిందో అప్పుడు నీకు ఎనర్జీ అనేది, అప్పుడు నీకు విశ్వం అనేది నీకు ఓహో వీడికి ఇది కావాలి కాబోలు అని చెప్పేసి అది ఇవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు ఎనర్జైజ్ అవుతుంది అనమాట. ఆ ఎఫర్మేషన్ నీలో ఎనర్జైజ్ అవుతున్న దానికి మేనిఫెస్ట్ అవ్వాలి అంటే అప్పుడు ఎప్పుడైతే నువ్వు బిలీవ్ చేసి ఎస్ నాకు ఈ టాలెంట్ ఉంది అని చెప్పేసి నువ్వు బిలీవ్ చేయడం మొదలు పెట్టావో, అది ఎనర్జైజ్ అవ్వడం మొదలు పెట్టిందో అప్పుడు నీ యొక్క స్థాయి మారాలన్నమాట. ఎప్పుడు మారుతుంది? నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఈ టాలెంట్ నేను ఎందుకు నేర్చుకోకూడదు? సో నేను అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి ఎనర్జీ. నువ్వు దాన్ని ఆ టాలెంట్ నేర్చుకోవడానికి నీ శరీరాన్ని ముందుకు తీసుకెళ్తావు అన్నమాట. సో ఇదంతా కూడా ఒక ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ అనేది 3rd డైమెన్షన్లో కొన్ని లక్షణాలను మార్చుకోవడానికి ఉపయోగం అవుతుంది. ఆల్రెడీ 4th డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి అంత అవసరం లేదు. 5thలో ఉన్న వాళ్ళకి ఇంత సాధన అవసరం లేదు. ఎందుకంటే వాడు అక్కడికి వచ్చేసరికి అంతా కూడా ఒకటే అని తెలిసిపోద్ది వాడికి ఇదంతా. సో కాబట్టి చెప్పండి మేడము. మనము ఇప్పుడు ఇంతకు ముందు అయితే ధ్యానము ఒక 40-50 మంది కంటే అద్భుతంగా ఒక అర్ధగంట చెప్పేందుకంటే రెడీ అవుతుంది. ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే, పౌర్ణమి ప్రోగ్రామ్ పెట్టుకుంటే 140 మంది వస్తే అక్కడ సీనియర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేవారు అక్కడ మాట్లాడేందుకు భయం వేస్తుంది. మరి ఎందుకు అలా మాలో ఆ ఎనర్జీ అంతా లేకపోవడం కారణమా దేనికి? అవునండి, ఎగ్జాక్ట్లీ. అంటే 40 మంది దాంట్లో బయటపడాలి. అదే ఉంది మేడం. మరి 40 మంది కంటే గంట సేపు అయినా చెప్పగలుగుతున్నా. అది సీనియర్స్ ఆ సంఖ్యను చూస్తే ఎందుకు భయం వేస్తుంది? నువ్వు చెప్పేది అదే కదా. 40 జరుగుతుందా అని నాలో అలా అనిపిస్తుంది. మరి అని అది అలా మనకు ఆ ఫియర్ పోవాలి. ఆ ఫియర్ పోవాలి అంటే మనకు అక్కడ ఏంటి జరగాలి అంటే అందులోంచి బయటికి రావాలి. ఎఫర్మేషన్స్ ఇచ్చుకోవడము, అది ఆ ఎఫర్మేషన్ ఇచ్చుకోవడము, దానికోసం పనిచేయడము, చెప్తూ ఉండడమే. అక్కడ సంఖ్యను గుర్తుపెట్ట. అమ్మో ఇంతమంది సీనియర్లు వచ్చారు, వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకోరండి. అందరికీ వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా ఒక ఆత్మ తన డెవలప్మెంట్, తన పరిణితి కోసం ఇక్కడ పాటుపడుతుంది అని తెలుసు కాబట్టి వాళ్ళు సహకరిస్తారు సీనియర్లు. తప్ప నువ్వు మాట్లాడుతున్న తప్పని నేను సప్రెస్ చేయడం కానీ అలా కానీ చెయ్యరు. అలా చేశారంటే వాళ్ళు కూడా ఈ 3rd డైమెన్షన్లో ఉన్న వాళ్ళని అర్థం. నేను చెప్పాను కదా, భౌతికంగా వాళ్ళు ఏమైనా కావచ్చు, పెద్ద పెద్ద కలెక్టర్లు, యాక్టర్లు, లేదా పెద్ద పెద్ద గురువులు కావచ్చు, కానీ వాడు ఆత్మపరంగా వాడు ఏ స్థాయిలో ఉన్నాడు అనేది వాస్తవం. అది మేడం ఇంకోటి మనము ఇప్పుడు శరీరం లేనిది మనమైతే ఏం చేయలేం కదా. మనం ఇప్పుడు ఆత్మనే అంటాం. శరీరంకి ఎలా ఉన్నా శరీరం ధర్మం సుఖ ఉండాలి కదా మేడం. అంటే దాన్ని ఎలా చూసుకోవాలని ఇంతకుముందు చెప్పారు. అది ఉంటేనే కదా మనం
తప్పకుండా. అంటే మనోళ్ళంతా మనం ఆత్మనే శరీరం కాదు దీన్ని చెప్తారు, అందరు కన్ఫ్యూజ్ అవుతారు మరి ఏంది ఇలా అని. అంటే శరీరానికి నువ్వు బైండ్ అయిపోవద్దు. మన శరీరము అనేది మనం తీసుకొచ్చిన ఒక టూల్, ఒక సాధన. ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక స్కూటర్ మీద వెళ్తాం, అది ఒక టూల్, అది ఒక వెహికల్. అది అలాగే ఈ శరీరం కూడా ఒక వెహికల్ మనకు. సో మనకు జీవితంలో మనం అన్నీ సాధించడానికి ప్రాపంచికంగా, అలాగే బాహ్య ప్రపంచంలోనూ అంతర్ ప్రపంచంలో కూడా మనము అంటే మనము శారీరకంగా, మానసికంగా, ఆత్మైకంగా కూడా పరిణితి చెందడానికి మనకు ముందుకు వెళ్ళడానికి ఇవి తీసుకెళ్లే వెహికల్ ఇది. మరి ఈ వెహికల్ బాగా చూసుకోవద్దా? మన కారు తెగ తుడిచి చేసి వాటికి ఎప్పటికప్పుడు అవన్నీ చేస్తున్నాం కదా, డీటెయిలింగ్ తీసుకెళ్ళి. అదే విధంగా మన శరీరాన్ని కూడా బాగా చూసుకోవాలి. అది మనకి ఎప్పుడు కూడా ఈ చైతన్య శక్తి, మనకి మానసిక చైతన్యం కానీ, లేకపోతే బుద్ధిపరమైన చైతన్యం కానీ, ఆత్మపరమైన చైతన్యం కానీ, ఈ మూడు కూడా పెరగాలి అంటే ఈ శరీరం అనేది యాక్టివ్గా ఉండాలి. శరీరం యాక్టివ్గా ఉండాలి. శరీరం అనేది కేవలం రక్త మాంసాలతో కూడినదే కాదు. ఈ శరీరం అనేది చక్రాలతో ఉంది, పంచభూతాలతో కలిసి ఉంటుంది. మన ఎనర్జీ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ ఒక భోజనం చేస్తే వచ్చే ఎనర్జీ ఒకటే కాదు. భోజనం చేస్తే వచ్చే ఎనర్జీ, అలాగే మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, విద్యుత్ అయస్కాంత శక్తి, అట్లాగే ఆత్మ యొక్క శక్తి, ఎన్ని రకాల శక్తులన్నీ కలిపితేనే మనము ఆత్మకి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అలాగే ఈ అరిషడ్ వర్గాలు అనేవి కూడా సరిగ్గా సక్రమంగా వాడుకుంటూ ఉన్న శక్తులు ఇవన్నీ కలిపితేనే మనము. ఇట్ ఇస్ నాట్ సింపుల్ శక్తి, ఏదో ఒకటో రెండో శక్తులు కావు. ఇవన్నీ శక్తులు కలిపితేనే మనము. సో కాబట్టి ఈ శక్తులన్నిటికీ కూడా ఆలవాలము ఓన్లీ ఈ శరీరం మాత్రమే. మరి శరీరాన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఏం తినాలి, ఏం తినకూడదు, అలాగే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్ ఏ ఎక్సర్సైజ్ అయినా దానికి స్పిరిచువల్ నాలెడ్జ్ కలిపితే బాగుంటుంది. జిమ్కి వెళ్ళినా ఓకే, కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. యోగాసనాలు, లేకపోతే హఠయోగము, ఇట్లాంటివన్నీ కూడా ఈ బాడీకి మనము స్పిరిచువల్గా ఈ బాడీని ఉద్ధరించుకోవాలి. స్పిరిచువల్గా కూడా ఈ బాడీని ఉద్ధరిస్తూ టుమారో విల్ కంటిన్యూ ద క్లాస్ మ్యామ్ గౌతమి మ్యామ్. అలాగే ఓకే. సో మళ్ళీ రేపు ఇదే సమయానికి రండి, మనం ఇంకొంచెం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ చాట్ బాక్స్ లో పెట్టరా మేడం? నేను మధ్యలో వచ్చాను, చాట్ బాక్స్ లో పెట్టరా మేడం ప్లీజ్? మేడం నేను చాట్ బాక్స్ లో పెట్టాను. రేపు కూడా మేడం క్లాస్ ఉంటుంది. విల్ కంటిన్యూ ద టుమారో. పెట్టండి మేడం. ఇప్పుడు నేను రాలేదు దీంట్లో. పెట్టానమ్మా, చూసుకోండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్. రేపు కంటిన్యూ చేద్దాం. అలాగే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Thank you so much. మేడం. థ్యాంక్ యూ, బాయ్.